నీ పేరేమన్నమాట? ఓహో, నువ్వు మోగవాడు కదూ. నీకు పుట్టుక నుంచి మోగతనం ఉందా లేకపోతే మధ్యలో మోగతనం వచ్చిందా? అంటే పుట్టుక నుంచి మోగవాడివేనన్నమాట. వెరీ గుడ్. స్వయం శక్తి మీద ఆధారపడి బతకాలనుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికే మేము ఈ సంస్థను స్థాపించామన్నమాట. నువ్వు పుట్టుక నుంచే మోగవాడివి కనుక నీకు ఇక్కడ ఉద్యోగం ఇవ్వడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక నువ్వు రావయ్యా. మా మేనేజర్ గారికి ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. ఆయన ఊగడంలో అలా పడిపోయారంటే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళ పరిస్థితి చూసి ఏకంగా కింద పడిపోయినట్టే లెక్క. అమ్మాయి దివ్య, ఈ అబ్బాయి పేరు కృష్ణ. ఇతను నీకులాగే మోగవాడే. ఈ రోజు నుంచి నీకు అసిస్టెంట్ గా పనిచేయడానికి వస్తాడు. జాగ్రత్తగా పని నేర్పించు. ఈ పిల్లల తల్లికి ఉద్యోగాలు ఇవ్వద్దు మహాప్రభు అంటే వినడా హరిశ్చంద్రుడు. చూడండి, ఆయన వీళ్ళకి పిల్లల మీద మమకారం ఉంటుందే తప్ప అసలు పని మీద ఎందుకుంటుంది చెప్పు. నువ్వు మోగవాడే కదా. సర్లే, ఆ పిల్ల పని నేర్తుంది, నేర్చుకో. నువ్వు బతకడానికి సందు లేదు కానీ నీ బతుక్కో పసికందు. చిన్న వేధవు కదా, భయపడ్డాడో ఏమిటో. నేను ఎత్తుకుంటా ఇలా కాల్ చేసేది. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నా దగ్గరకు వచ్చరికి వేధవ నవ్వు ఒకటి. పాలు ఏడకూడదు నాయనా. వర్కింగ్ హౌస్ లో ఏడకూడదురా. తాగరా నాయనా, పాలు తాగరా, పాలు తాగరా నాయనా. పోసేసాడు. ఏనాయనా, వీడిని ఆడించడానికి ఇప్పుడు నిన్ను పంపించింది ఆవిడ. ఇదిగో, నిన్ను అసిస్టెంట్ గా వేసుకుంది ప్రింటింగ్ పని చూడడానికే గాని ఆవిడ పిల్లల్ని మనవల్ని ఆడించడానికి కాదు. వెళ్ళి వెళ్ళా. వీడి వేళ పోస్తే పోసాడు, రేపు మళ్ళీ ఇలా వచ్చి పోసాడు వీడంతూ నీ అంతూ కూడా తేల్చి పారేస్తాను. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో నా కోటిలా తడిసిపోతే మా ఆవిడకి ఏమని సమాధానం చెప్పరు? అది అసలే ముక్కపి.
బుద్ధి లేదా మీకు? ఇక్కడ ఆడుకునేది గాడిదంత వయసు వచ్చింది. మనుషులు నడిచే దారిలో ఆడితే వాళ్ళ నడువులు విరుగుతాయి, మీ చెంపలు పగులుతాయి. పండి. ఇంకా నయం బిడ్డకు తగలేదు. మీరు మీరు బరువులు మోయటం అలవాటైపోయింది. ఇలా ఇవ్వండి. మా ఇంటికి నేను ఒక్కడే మగ దిక్కు. తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. ఓ రండి. కాసేపు ఇక్కడ కూర్చుని పెడదామండి. ఏమిటి ఇక్కడ? ఈ కళ్యాణ మండపం నాకు బాగా పరిచయం అండి. అనేక పెద్ద పెళ్లిళ్ళు ఇక్కడే జరుగుతూ ఉంటాయా? అనేక మంది పెద్ద మనుషులు ఇక్కడికే వస్తూ ఉంటారా? అనేక సార్లు సార్ 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 నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి అని నేను అడగటం, వాళ్ళు చిచి ఉద్యోగం లేదు అని పొమ్మనటం అన్ని పవిత్ర స్థలంలోనే జరిగాయండి. భలే వారండి మీరు. ఏమయ్యా బాగున్నాను. లోపలికి వెళ్ళి కూర్చోండమ్మా. ఇప్పుడు నాకది చెప్పనా? అయ్యో వద్దని నేనే చెప్తాను. మీ అమ్మా నాన్నకి మీరొక్కరే కొడుకు, నాన్న లేడు, పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉండి ఉంటారు, మీ దగ్గర డిగ్రీ ఉంది, ఉద్యోగం లేదు. ఇవన్నీ మీకెలా తెలిసాయండి? నేను చాలా పిచ్చలు చూస్తానండి. సరే మీ విషయం గ్రహించినప్పుడే నా గుండె తరుక్కుపోయిందండి. అదేలాగండి? నేనేం చెప్పకుండానే మీకుండే ఎలా తరుక్కుపోతుంది? ఈ విషయం ఒకళ్ళు చెప్పాలటండి. నేను మగవాణ్ణి అయ్యుండి మోగవాళ్ళ నటిస్తూ ఉద్యోగం కోసం వికలాంగుల కేంద్రంలో చేరాను. మీరు ఆడవాళ్ళ అయ్యుండి అందులోనూ బిడ్డ తల్లి అయ్యుండి మోగదానిలా నటిస్తున్నారంటే మీ వెనక కొండంత బాధ, ఆకాశంత ఆవేదన ఉందని నేను ఎప్పుడో గ్రహించేశాను. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని మీ బిడ్డని అనాథలుగా చేసి పారిపోయిన దగులుబాజీ ఎవరు? ఎందుకంటే అలా ఆవేశపడతారు? వీడు నా బిడ్డ కాదు. మీ బిడ్డ కాదా? కాదు. మరి ఎవరు బిడ్డ? ఈ బిడ్డ వెనకాల ఒక కథ ఉంది. కొన్ని విషమ పరిస్థితులు నాకు పెళ్లి కాకుండానే బిడ్డకు తల్లించేశాయి. పెళ్లి కొడుకు ధనవంతుడు, అవసరమైతే 2-3 లక్షలు ఎదిరిస్తానని మా వదినతో బేరం కుదుర్చుకున్నాడు. ఏమిటి వదిన ఇది? నన్ను అతను చూడాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ నేను అతను చూడాలిగా. ఏమిటా పెడసరం? అతను కోటీశ్వరుడని చెప్తున్నా, చూస్తే గానీ పెళ్లికి ఒప్పుకున్నాడు నీ పొగమొత్తాను. అతన్ని చూడక తప్పదన్నావుగా, చూడు. ఏమిటి ఈ తాగుపోతా పెళ్లి కొడుకు? ఏ ఆయన నీకంటే కోటీశ్వరులా కనిపించట్లేదా? ఎన్ని కోట్లకు అధిపతో తెలియదు కానీ ఎన్నో వ్యసనాలకు మాత్రం అధిపతి అయి ఉంటాడని తెలుస్తుంది. అటువంటి వాడిని పెళ్లి చేసుకుని అదృష్టమంతురాల్ని అనే ఆత్మవంచన చేసుకోవటం కంటే అదిగో ఆ మేడ నుంచి దూకి చావటం మంచిది. ఏమిటి మేడ నుంచి దూకి చావాలనిపిస్తుందా? చావే చావు. పరిస్థితులకు భయపడి ప్రాణాలు తీసుకునే పిరికి దాని కాను. ఒకవేళ మీకు నేను భారం అనుకుంటే ఈ క్షణమే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. మనసు మమత ఉన్న మనిషిని కట్టుకుని మీకంటే నేను గొప్ప పని చేశానని నిరూపిస్తాను. ఆగు, మళ్ళీ ఈ గడప తొక్కావో ప్రతిరోజు నీ ముఖాన్ని ఉమ్మి ఆ తర్వాతే నా దినచర్య ప్రారంభిస్తాను. మళ్ళీ ఈ గడప తొక్కడమే జరిగితే ప్రాణాలతో పని జరగదు, నా శవమే ఇంటికి వస్తుంది. క్షమించన్నయ్యా, వీధిలో పడితే ఎలా బ్రతకగలను అన్న భయం నాకు కలగలేదు. నేనుగా బ్రతకాలని ఉద్యోగం కోసం ప్రయత్నించాను. ఓ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా నాకు పని దొరికింది. డాక్టర్ గారికి పర్సనల్ ఫోన్ వచ్చింది. ఆయన్ని పిలవటానికి బయలుదేరి వెళ్ళాను. లోపల నుంచి మాటలేవో వినిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళడమా మానడమా అని ఆగాను. ఇప్పుడు మీరు చంటి కుర్రాడికి ఆపరేషన్ చేయబోతున్నారు. ఆ ఆపరేషన్ లో ఆ కుర్రాడు చావచ్చు, బతకొచ్చు, కానీ వాడు చచ్చిపోవాలనేది మా అయ్యగారి కోరిక. 1 లక్ష రూపాయలు ఇస్తాను. డాక్టర్లంటే ప్రాణాలు నిలబెట్టే వాళ్లే కానీ ప్రాణాలు తీసే కసాయ వాళ్ళు కాదని మీరు గ్రహిస్తే మంచిది. 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలు అనేసరికి డాక్టర్ మెత్తపడ్డాడు. అన్యాయంగా డబ్బు కోసం ఆ బిడ్డ బలైపోవడం నేను భరించలేకపోయాను. బాబును తీసుకుని పోలీసులకు అప్పగిస్తే బాబు తండ్రి దగ్గరికి వాడిని చేరుస్తారని నమ్ముకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ కూడా బాబుని చంపమని డాక్టర్కి డబ్బిచ్చిన వ్యక్తి ఇన్స్పెక్టర్ తో నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు. అది చూశాక బాబుని చంపాలనుకుంటున్న వ్యక్తిని పోలీసులు ఏమి చేయరని అర్థమైంది. ఓ అనాథ బిడ్డకు బాధ్యత వహించారు. ఈ మాత్రం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను బాధపడుతున్నది నా జీవితంలో తిరిగిన మలుపు గురించి కాదండి, బాబు గుండెల్లో పెరుగుతున్న జబ్బు గురించి. సాధ్యమైనంత త్వరలో ఆపరేషన్ చేయించకపోతే బాబు... వెళ్ళు. అయ్యో, నీ వెళ్తే సూపర్ మీద తిరగడేమో. నేను వెళ్తాను.
ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను, ఎన్ని పనులున్నాను నిన్నెత్తుకుంటాను. జో 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 జో. సూపర్వైజర్ చూస్తున్నాడండి. వాడు మాట్లాడేది మనం వినాల్సిందే, మనం మాట్లాడేది వాడికి వినిపించదుగా. చెవిటి వధవా. అయ్యో, వాడి చోటి వెదవి అనుకోండి. ఒకవేళ మేనేజర్ వచ్చేస్తే? అస్సలు వాడు ఇంత దూరం ఎలా వస్తాడు? కుర్చీలోంచి లేవలేడుగా. కుంటి వెధవా. మీరిద్దరు కలిసి మమ్మల్ని మోసం చేస్తారా? ఐఎమ్ సారీ సార్, షీ దివ్య, ఐఎమ్ కృష్ణ. Hello, nice to meet you. మేమిద్దరం నిజంగా మగవాళ్ళం కాదు. నిరుద్యోగం నా చేత, మానవతావాదం ఆమె చేత అబద్ధాలు ఆడించి ఇక్కడికి తీసుకొచ్చేసాయి. ఏమంటే మీరు మమ్మల్ని డిస్మిస్ చేయకముందే మిమ్మల్ని బాధ పెట్టకుండా మేమే పెద్ద మనుషులా వెళ్ళిపోతున్నామండి. ఏమిటండి మీరు? బాబు ఏడిస్తే ఏడిశాడని చెప్పి మీరు ఊరుకోవాల్సింది. అనవసరంగా జోలపాటు పాడారు. ఆ పాటే మన ఉద్యోగానికి మంగళహారతి పాడేసింది. జోలపాటే కాదు, జాతీయ గీతం పాడినా మన ఉద్యోగం నిలిచేది కాదు. మన అవసరాలకు వేలకు వేలు కావాలి. ఈ బేడాకాని ఉద్యోగంతో ఏమొస్తుంది చెప్పండి? అందుకే జోలపాట పాడి మన ఉద్యోగాలకు మంగళహారతి పాడేశాను. భలే గొప్ప అని చేశారులేండి. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుకుని ఏం చేద్దామని? ఏం చేయాలి? రా బాబు. అటు చూసారా? గాడ్ ఈజ్ గ్రేట్. మన కోసమే డాక్ షో ఏర్పాటు చేశాడు. దాంతో మనకేమిటండి లాభం? ప్రైజ్ అమౌంట్ చూడండి, 5,000. సర్లేండి, మన దగ్గర ఉత్తమ జాతి కుక్క కాదు కదా, ఊర కుక్క కూడా లేదు కదండి. కుక్కలదే ఉందండి. బాగా డబ్బున్న వాళ్ళ వీధమ్మట వెళ్తే తెగబలిసిన కుక్కలు బోల్డ్ అని దొరుకుతాయి. ఏమండవి, మళ్ళీ చెప్పలేదనుకుంటారు. ప్రైజ్ అమౌంట్ 50-50. ఓకే, ఆగండి ఆగండి. అటు చూడండి, అదిగో 5,000. రండి రండి. ఐ అబ్జెక్ట్ దిస్ కాంపిటీషన్. జడ్జిగా వ్యవహరించే వాళ్ళు తమ కుక్కలు కాంపిటీషన్ లో పెట్టకూడదని రూల్ పెట్టారు. కానీ మీరు మీ కుక్కను పెట్టి చాలా అన్యాయం చేశారు. ఆ రూల్స్ నాకు తెలుసు, కానీ మా కుక్క ఎక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. మేము అడిగేసరికి దబాయిస్తున్నారు, కానీ మీకు తెలియకుండా మీ కుక్కలే వస్తుందండి. డోంట్ టాక్ రబీష్. 2 రోజుల క్రితం నుంచి మా కుక్క కనిపించట్లేదు. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ ఇచ్చాం, కానీ ఆ కుక్క ఎక్కడ కనిపించింది? ఇంతకీ దీన్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరబ్బా? అది పద. ఆ గాడ్ ఏదో ఫ్యామిలీ ట్రబుల్స్ లో ఉండి వాడి అసిస్టెంట్ చేత మన ముఖాన్ని రాతలు రాయించేసి ఉంటాడు. లేకపోతే కామధేను లాంటి డాగ్ దొరికినా ఆ ప్రైజ్ అమౌంట్ కాస్త మనకు దక్కకుండా పోయింది. ఆ నోరు కొట్టుకోవడం ఏంటి, ఆ కుప్పిగంతులేంటి? నీలో నువ్వే సంబరపడిపోతున్నావు. నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, ఆ సమరాన్ని నాకు కూడా పంచు. పంచుతా. ఒక గుడ్ న్యూస్. ఆనంద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు ఈ హోటల్లో ఈ పేపర్ లో కొత్త ప్రకటన వేశారు. ఇది మీకు నాకు పనికొచ్చే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రకటన. వినండి, బాగా వినండి. కొత్తగా పెళ్ళై అభిరుచిలో, ఆకారంలో, అలంకారంలో, భాషలో, భావనలో అన్నిట్లో ఒకే రకంగా కనిపించే ఆదర్శ దంపతులకి. ఎవరికి? ఆదర్శ దంపతులకి 1,00,000 రూపాయల బహుమానం ఇవ్వబడును. మా ఆనంద ఎంటర్ప్రైజ్ సంస్థ బట్టల నుంచి బూట్ల దాకా, రేడియోల దగ్గర నుంచి వీడియోల దాకా, హోటళ్ల దగ్గర నుంచి పచ్చళ్ళ దాకా ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ వీటన్నిటికీ దేశ విదేశాల్లో విపరీతమైనటువంటి పబ్లిసిటీ కోసం అఖిల భారత స్థాయిలో ఆదర్శ దంపతుల పోటీ నిర్వహిస్తున్నామన్నమాట. అందుకు న్యాయ నిర్ణేతలుగా మిమ్మల్ని లాఫింగ్ యు అసిస్టెంట్ మేనేజర్, ఐఎమ్ మేనేజర్, జనరల్ మేనేజర్, మిమ్మల్ని అందరినీ పరస్పరం పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది. వారు పంచాంగం పొద్దరావు గారు, రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్.
వీరు మదన గోపాల మన్మథరావు గారు, రిటైర్డ్ మిలిటరీ కమాండర్. వీరు వంకాయల శంకర్రావు గారు, రిటైర్డ్ జడ్జ్. మాకు కనీసం 1,50,000 అప్లికేషన్స్ వస్తాయని మేము ఊహిస్తున్నాం, ఆశిస్తున్నా కూడా. ఈ ఫోటో చూసిన వాళ్ళు ఎవరైనా మనం నిజమైన భార్యాభర్తలుగా అనుకుంటారు కదండి. అనుకోవాలనే కదండి పెద్ద పెద్ద దంటలు వేసుకుని మరీ పోజులు ఇచ్చాం. 2 లక్షల అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేశాం. 2 లక్షల అప్లికేషన్స్ వచ్చేసాయి. 2 లక్షలే? అందులో 1,50,000 రావచ్చు అన్నారు, కానీ ఇప్పుడు 2 లక్షలు వచ్చాయి. ఇవన్నీ ఎలా పరిశీలించడం? ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని? అమ్మమ్మమ్మమ్మో, నాకున్న ఈ 3 వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. ఆగండి, మీ ఆవేదన నాకు అర్థమైంది. 2 లక్షల అప్లికేషన్లు పరిశీలించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుచేతనే మా ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు ఆ అప్లికేషన్లన్నీ కంప్యూటర్ చేత సెలెక్ట్ చేయించే ఏర్పాటు చేశారన్నమాట. ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహిస్తున్న ఆదర్శ దంపతుల పోటీకి కంప్యూటర్ సెలెక్ట్ చేసిన దంపతులు మొత్తం 6 జంటలు. ఇదిగో వేస మహర్షి గారు, కండిషన్ నంబర్ 6. మన ఇద్దరిలో ముందు మాత్రమే భార్యాభర్తలు. గదిలో ఒకరినొకరు ముట్టుకోకూడదు. ఆ తర్వాత ఎవరు మంచం మీద వాళ్ళు పడుకోవాలి. ఆ తర్వాత ఏమిటండి రాయటం ఆపేసి పోషిస్తున్నారు? ఎవరి మంచం మీద వాళ్ళు పడుకోవాలి అంటున్నారు. అక్కడ గదిలో ఇద్దరికి కలిపి ఒకే మంచం వేస్తే ఏమిటండి అంత పెద్ద హోటల్ ఇద్దరికి కలిపి ఒక మంచమైనా వేస్తారు? మనం ఆదర్శ దంపతులం, భార్యాభర్తలం గనుక మనం భార్యాభర్తల్లా నటిస్తున్నాం. దట్స్ చాలా జీలకర్ర. మనం ఇలా నటిస్తున్నాం అన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, మన ఇద్దరిని మెడబట్టుకుని బయటికి గెంటుతారు. ఆ తర్వాత మన పని దట్సాలే. నిజమే అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులను బట్టి అడ్జస్ట్ చేసుకుందాం. పట్టుకోండి. ఏమిటండి ఇది? మంగళసూత్రం. అది తెలుస్తూనే ఉంది దేనికి అని. ఇది మీ మెడలో లేకపోతే మీరు నా భార్య అని వాళ్ళు నమ్మరు. రోడ్లు గోల్దేనండి, దీని ఖరీదు 50 రూపీస్. ప్రైజ్ మనీ వచ్చాక అడ్జస్ట్ చేసుకుందాం. ఏమండి పోటీ పేరు చెప్పి తగ బిల్డప్లు చేస్తున్నారు, ఏం బాగాలేదు. మంగళసూత్రం మెడలో లేకపోతే మీరు లేచిపోయొచ్చారు అనుకునే ప్రమాదం కూడా ఉంది. అవుట్డోర్ లో మెడలో వేసుకోండి, ఇండోర్ లో తీసి చిలక ధరించండి. దట్స్ ఆల్. మీరు తీసుకోండి. అదివ్వండి. మీరు రాయండి. వెల్కమ్ సార్. వీళ్ళు కలకత్తా నుంచి వచ్చిన బెంగాలీ దంపతులు, మిస్టర్ వినయ్ ఘోష్ అండ్ మిసెస్ విచిత్రా సేన్. వీళ్ళ పద్ధతులని మనకి క్షుణ్ణంగా తెలియాలని వీళ్ళు హోటల్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి వీడియో ఏర్పాటు చేశారు మేనేజ్మెంట్ వారు. గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ రాజలక్ష్మి. 501 ప్లీజ్. ఈ జంట బెంగుళూరు నగరం నుంచి వచ్చినారు. సమాన భారాభిరుచి అంటే అది. విశాఖపట్నం నుంచి వచ్చిన కపుల్. సారీ సార్, వెరీ సారీ. ఓ యు ఆర్ మిస్టర్ మనోహర్. నైస్ టు సీ యూ. ఐ నో యూ మిసెస్ మనోహర్. 601. టేక్ ది లగేజ్. థ్యాంక్ యూ. పూజ సామాన్లు. డోంట్ టచ్. థ్యాంక్ యూ. వస్తాను సార్. అయ్యయ్యో ఏమిటండి ఇదంతా? ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు ఆతిథ్యం ఇచ్చిన ఆదర్శ దంపతులం కదా, మనం ఆనందంగా ఉండాలని ఈ మంచం పూలతో అలంకరించారు. ఈ వాతావరణం చూడగానే మనసులో కోతుల భావతం ఆరంభమైనట్టుందే. నా మనసు గురించి నీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. నీ మనసుతో నా మనసులోకి చూసావనుకో, డెట్టాల్తో కడిగి లక్స్ సోప్తో తోమి హార్న్ సెంట్ కొట్టిన పవిత్రమైన మనసు కనిపిస్తుంది. చూస్తావా? ఆగండి. హనుమంతుడు గుండెల్ని చేల్చి రాముడిని చూపించినట్టు మీరు అస్తమానం గుండెలు విప్పి మీ హృదయాన్ని చూపించనక్కర్లేదు. నేను వచ్చింది డబ్బు కోసమేనండి. నేను వచ్చింది ఆ డబ్బు కోసమే, మంచాల కోసం కాదు. అయితే మంచాలు విడదీద్దాం, పట్టండి. పట్టు. పట్టు.
అయ్యయ్యా, ఏమిటండి ఇదంతా? చలికాలంలో మంచాల కింద కుంపట్లు పెట్టుకుంటారు, వేసవ కాలంలో మరచొంపుతో నీళ్లు పెట్టుకుంటారు. మంచాల కింద ఈ మైక్లు ఎందుకు పెట్టారబ్బా? మన కనెక్షన్ ఎలా ఉందో కనిపెట్టడానికి ఈ మైక్ కనెక్షన్ ఇచ్చుంటారు. ఆదర్శ దంపతులు పరీక్షించే నిమిత్తం ఇక్కడ మనం ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనం ఏ నెంబర్ నొక్కితే ఆ నెంబర్ గదిలో రెడ్ లైట్ వెలుగుతుంది. అంటే మైకులు వర్క్ చేయడం ప్రారంభమైందన్న మాట. ఏ చిన్న శబ్దం అయినా మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ఉదాహరణకి 301 నెంబర్ రూమ్ లో ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. హాయ్ డార్లింగ్, నీకెప్పుడు 50 రకాల డ్రెస్సులు కావాలంటాగా? హోటల్ వాళ్ళు చూడు, నీ కరువు తీరా అరేంజ్ చేశారు. నా కరువు వాళ్ళు వీళ్ళు తీర్చాల్సిందే. మొగుడు ఏనాడు తీర్చారు కనుక ప్రతిదానికి పెడసరంగా మాట్లాడి పళ్ళు రాలగొడతాను. పళ్ళు రాలగొట్టడం మీకే కాదు, నాకు చేతనవును. గుర్తు తెచ్చుకోండి. అది ఆ రూమ్ లో భాగవతం. ఇదేదో దారుణమైన దాంపత్యంలాగుందే. ఇప్పుడు మీరు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారన్న విషయం మీకు నాకు తెలియకూడదు. కానీ మీరు వారికి దగ్గరగానే ఉంటూ మీరు వారిని జాగ్రత్తగా రహస్యంగా పరిశీలించాలి. ఏమిటండి నవ్వుతున్నారు? ఆదర్శ దంపతుల పోటీ అంటే మన పర్సనాలిటీస్ చూసి 1 లక్ష ఇస్తారో అనుకున్నాను. ఇన్ని పరీక్షలు, ఇన్ని కండిషన్స్ ఉంటాయని నాకు తెలియదండి. వస్తువు తాకట్టు పెట్టుకుని అప్పిచ్చేవాడే 66 కండిషన్స్ పెడతాడు. ₹1,00,000 బహుమతి అంటే మాటలా? ఈ కండిషన్లన్నీ తప్పు. ఏమండి, మనకు ఆ ప్రైజ్ వస్తుందంటారా? ఆ అదృష్టం ఉండబట్టే మంచం కింద పెట్టిన మైక్ ముందే మన కళ్ళబడింది. పరీక్ష ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయినట్టు ఆ జడ్జీలు పెట్టబోయే పరీక్షలన్నీ మనకు ముందే తెలిసిపోతాయి. ఏమిటి చేస్తున్నారు? ఏం లేదు, మన ఆస్తిని భద్రం చేస్తున్నా. మన ఆస్తా? అదే ఈ రూమ్ లో మనం ఎలా ప్రవర్తించాలో రాసుకున్న అగ్రిమెంట్. బాబు ఓ నానా, ఏం కావాలి? పాపం ఆకలిగా ఉన్నట్టుంది, పాలు ఇవ్వకూడదు. ఇప్పుడు నేనేమన్నానని? అదే ఫ్లాస్క్ లో పాలు ఉన్నాయి, బాటిల్లో పోసి పట్టరానా? పెద్ద మీరు పట్టుకొచ్చేది ఏమిటి? నేనే తెచ్చుకోగలను. నిన్ను ఎవడు కట్టుకుంటాడో కానీ ప్రతి చిన్న విషయానికి రొసరొసలు. బాబు మీద నాకు మాత్రం ప్రేమ లేదేంటి? ఇలాగు నువ్వు వెళ్ళి పాలు పట్టరా. ఎవరో వచ్చినట్టున్నారండి, ఇప్పుడు ఎలా? బాబు బుట్టలో పెట్టేస్తాను. అయ్యో, బుట్టలో పెడితే మళ్ళీ లేచి నిలబడతారండి. ఒక చిన్న ఐడియా, వీడిని తీసుకుని నేను బాత్రూమ్ లో రాకుంటాను. మీకు బాత్రూమే బెస్ట్. ఏమైంది? కానీ మంగళసూత్రం. అయ్యో రామ, ఇదొకటి. 1,00,000 కోసం ఎన్ని కష్టాలు రా బాబు, అన్ని కష్టాలే. బాత్రూమ్ క్లీనింగ్ మేడం. బాత్రూమ్ ఆయన ఉన్నారు. మళ్ళీ వస్తాను మేడం. తప్పకుండా. ఏమండి, ఏమిటి బాత్రూమ్ లో సెటిల్ అయిపోయినట్టున్నారు? బయటికి రండి. రండి. ఎవడు వాడు? ఎచ్చటి వాడు? ఇటు వచ్చిన తెలుగు వాడు. బాత్రూమ్ క్లీనర్. ఓ, తెలుగు క్లీనరా? తర్వాత రమ్మని చెప్పాను, ముందు మంచం పట్టండి. అబ్బా, ఇప్పుడు వీటికి ఏం తొందర వచ్చిందని? చూడండి, ఇవి మనసులు పాడు చేసే విషయాలు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటే మంచిది. నీ మనసు కూడా కొంచెం కొంచెం పాడవుతుందన్న మాట. మిమ్మల్ని మంచం పట్టు. మీరు ముందు పట్టండి. మంచం లాక్కోవడం పీక్కోవడంతో సరిపోయింది మన పని. మళ్ళీ ఎవడో వచ్చాడు. పట్టు, మంచం పట్టు. మీరు ముందు బాత్రూమ్కి వెళ్ళండి. నేను పిలిచేదాకా బయటికి రావద్దు. ఏం గొడవ? అన్ని చెప్పాలి. వెళ్తున్నా. ఈ టైంలో బాబు ఏడవటం ఎంత దురదృష్టమో చూసావా? అయ్యో, ఇప్పుడా? మీ చోట్లోనే మీరు. కూర్చోండి. అయ్యో వదిలేండి, పర్వాలేదు, మీకు బోల్డ్ పనులుంటాయి. లేదండి, మా ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహిస్తున్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ లో పాల్గొనే దంపతులకు స్వాగతం పలకడం కోసం వచ్చాం అన్నమాట. రేపు మీరు మా హెల్త్ క్లబ్ ని విజిట్ చేయండి. ఆ తర్వాత డోంట్ డిస్టర్బ్ మీ. ఆ తర్వాత మీరు మా రెస్టారెంట్ కి రావాలి. అది రేపు మా కార్యక్రమం. తప్పకుండా వస్తామండి.
ఓకే అండి. రేపు మీ వాడిని కూడా తప్పకుండా తీసుకురావాలి. అయ్యో ఆయన లేకుండానండి. ఓకే అండి. ఆనరబుల్ జడ్జెస్, కమాన్ కమాన్ కమాన్. దంపతులందరూ వచ్చేస్తున్నారు. చాటుగా ఉండి చాటుగా మార్కులు వేయాలి. ఉత్తుత్తే మార్కులు వేయడం కాదు, ఉత్తములకే మార్కులు వేయాలి. జాగ్రత్త. మనకి జాగ్రత్త నేర్పుతాడు ఏమిటి? నాకు తిక్కరేగింది. రావయ్యా బాబు. ఓ ఆదర్శ దంపతులకు స్వాగతం. రండి రండి. వ్యాయామానికి మీ అందరూ. Well, ladies and gentlemen, let's start the exercises. Take your position and turn your neck on to your left, back, right, front, left, back, right, forward. 1, 2, 3, 4. అడుగుల విన్యాసం కొత్త కొత్త మోజులు ఇంత పోజులు చక చక వంగి తంగి చూసి కిటుకులు నేర్చుకో Jump and jerk. Swing your hips. Bend like a bull and stretch like an owl. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Jump and jerk. 1, 2, 3, 4. Bend and stretch. 1, 2, 3, 4. చేతుల్ని పైకెత్తి వళ్ళు వంచుకో చేతైతే అరికాళ్ళు అంది పుచ్చుకో ఏది కాని 1, 2, బాగా పోనివ్వు 3, 4. ఇంకా బెండవ్వు 5, 6. పొజిషన్ రానివ్వు Come on, 6. ఆ శ్రీదేవికైనా భూదేవికైనా తప్పదు వ్యాయామం కొత్త కొత్త మోజులు ఇంత పోజులు చక చక వంగి తంగి చూసి కిటుకులు నేర్చుకో Left and right. Raise your legs. Lift and left. Lift and right. Spread your arms and clap your hands. 1, 2, 3, 4. పడుచుదనానికి కెరటాలు పరువపు తొలి తొలి పాఠాలు పడుచుదనానికి కెరటాలు ఏ ఆడాళ్ళకైనా మగాళ్ళకైనా కసరత్తే మార్గం కొత్త కొత్త మోజులు వింత పోజులు చక చక వంగి తంగి చూసి కిటుకులు నేర్చుకో
అరిసిన అరగనిది మిస మిస 1, 2, అరిగిన తరగనిది వసిదిస 3, 4. అది ఆయాసమైన ఉల్లాసమేళ అడుగుల విన్యాసం. ఈ వ్యాయామంలో దివ్యా మనోహర్లు తప్ప మిగతా జంటలు ఎక్కడున్నారో ఏం చేశారో అసలు అదే లేదు. ఇక జరగబోయే పరీక్ష ఏమి? భోజనాభిరుచి. అంటే ఇప్పుడు మీరు బట్లర్ వేషాలు వేసుకోవాలన్నమాట. మనం భోజనాల పరీక్ష చేయడానికి బట్లర్ వేషాలు వేసుకోవాలనేది కూడా వీడే చెప్పాలా? ఇంకనూ మీకు తిక్కరేగలేదా? అమ్మయ్య, ఓ పని అయిపోయింది. మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ మీ మీ అభిరుచి మేరకు దుస్తులు ధరించి మీరందరూ ఇక్కడికి రావడం నేను మహదానందంగా భావిస్తూ మా ఆనంద ఎంటర్ప్రైజ్ వారి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. అసిస్టెంట్ మేనేజర్, నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, మనం ఇళ్ల దగ్గర భోంచేసేటప్పుడు మన భార్యలు మనకు వడ్డించడం సహజం. కానీ ఈ రోజు నేను కోరుకునేది ఏమిటంటే, భార్యలు భోంచేస్తుండగా భర్తలు వడ్డించాలని నా మనవి. తద్వారా ఇల్లాలందరూ ఆనందిస్తారని ఈ ఆశాజీ యొక్క ఆశ. మీరెళ్ళి మీ మీ స్థానాల్లో కూర్చోండి. ఏమండి, ప్రతిరోజు మీరు ఇలాగే నాకు సేవలు చేయాలని చెప్తే ఎంత బాగుంటుంది. అవును, నీకు మీసాలు వచ్చి నా చేతికి గాజులు వస్తే ఇంకా బాగుంటుంది. అరే, నాకు ఇష్టమైనవి తీసుకొచ్చారు. నాకు ఇవే ఇష్టమని మీకు ఎలా తెలుసండి? మనం కొత్తగా జీవితం ఆరంభించినా భర్తగా నీ అభిరుచి ఏమిటో నేను మొదటి రోజునే తెలుసుకున్నాను. అబ్బా, నేనంటే మీకు ఎంత ఇష్టమండి. నేనంటే నీకు ఇష్టం లేదా? ఛీ, ఊరుకోండి, చిలిపి. మీదంతా వెదో బుద్ధి. అదేంటి? మిమ్మల్ని భోజనం పట్టుకురమ్మంటే మీరు తినే గడ్డే నా చేత తినిపించాలి, ఇవన్నీ పట్టుకొచ్చారా? బాగుంది. రోజు ఇదే గడ్డి నువ్వు నాకు తినిపించగలిగింది, ఇవాళ నేను నీకు తినిపిస్తే తప్పొచ్చిందా? తిను. ఏమిటి మిలిటరీ ఆఫీసరు, మొహం ఏమిటి అలా చేమల పుట్లా ఉంది? ఇప్పుడే ఒక వెధవ జంట మాటలు వినొస్తున్నాను, వాళ్ళకి 0 మార్కులు వేస్తున్నాను. నాకు అసలే తిక్క రేగిపోతాం. సాస్ బట్రా. ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ. దివ్య, మన ఫస్ట్ నైట్ గుర్తుందా నీకు? సరిగా గుర్తులేదు, చెప్పండి. మన ఫస్ట్ నైట్ నాడు నిన్ను మలై కాజా తిను అన్నాను. నాకు ఇష్టం లేదు, తినను అన్నావు. అయినా నా కోసం తిను అన్నాను. అప్పుడు ఇష్టం లేని తన ముఖంలో కనిపించకుండా మలై కాజా తినేశావు నువ్వు. అవునవును, తినేశాను. అప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఎలా అనిపించిందండి? నిన్ను కొరుక్కు తినేయాలనిపించింది. నాకు సిగ్గేస్తుంది. ఎంత మధురంగా మాట్లాడతారండి మీరు. ఏమిటి, మన ఫస్ట్ నైట్ నాడు మలై కాజా తినిపించారా మిమ్మల్ని? ఆదర్శం ఆదర్శం. 6th ఫ్లోర్ లో క్లీన్ చేసావా? నో సార్. నో సార్. వై సార్? 601కి 3 సార్లు వెళ్ళాను సార్. వాళ్ళు లాక్ చేసి ఎక్కడికి వెళ్ళారు. రూమ్ తెరిచినా మూసినా రూమ్ క్లీన్ చేయవలసిన బాధ్యత మనకుంది. రూమ్ క్లీన్ గా లేకపోతే ఊరుకోడి క్లీన్ మేనేజర్. ఆ రూమ్ మాస్టర్ కేసు నా దగ్గర ఉన్నాయి, వెళ్ళి ఆ రూమ్ క్లీన్ చేద్దాం. పరా. ఓకే. కానీ త్వరగా. Answer, blah, blah. Come on. Come out. అమ్మా. అరే, ఏమిటి ఇలా కింద పడిపోయారు? ఏం చెప్పమంటారు సార్, వెళ్ళిన వాళ్ళ రిసెప్షన్ లో కేసు ఇచ్చాడొచ్చు కదా. ఆ మాస్టర్ కి ఉపయోగించి రూమ్ క్లీన్ చేసేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. అమ్మా, మాస్టర్ కీ అంటున్నాడు, రూమ్ క్లీనింగ్ అంటున్నాడు. ఉందండి బాబుండి. అమ్మా, ఏంటో ఈ ఉరుకులు పలుకులు రామచంద్ర. బాబు, అయ్యో, పుట్ట కూడా తెలిసిందండి. బాబు ఎక్కడ? అయ్యో,
బాబు ఒకవేళ బయటికి వెళ్ళి ఉంటాడేమోనండి. నేను చూసి వస్తానండి. నువ్వు ఈత కొడుతుంటే ఈ చెరువుకే అందం వచ్చింది బజిగోవిందం. ఆడోళ్ళు జలకమాడుతుంటే ఇప్పటి నుంచే చూస్తున్నావా? తప్పుగా. నా బాబండి. నీ బిడ్డ తల్లి? అవునండి. నేను విష్ణుమూర్తిలా చక్రం వేసి అడ్డుపడపోతే ఈ పాటికి నీళ్ళలో పడి బజిగోవిందం అయిపోయేవాడు. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. ఇంతకు మీరు నా గురించి చెప్పుకోవడం అంత మంచిది కాదు గాని విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ అంత పటిష్టమైన జెంటిల్మెన్ అంతవరకు చెప్పగలను. అన్నట్టు నువ్వు ఈ హోటల్లోనే ఉంటున్నావా? అవునండి. ఈ ఎప్పుడన్నా చూసావమ్మా? ఈడు మహారాజశ్రీ మాయగాడు. విపరీతమైన అమ్మాయిల పిచ్చి. 24 గంటలు జనక్ పాయలు బాజేనే. అదే గొడవ. ఇంకా ఈడు జులాయి తిరుగుళ్ళకి డబ్బి ఇవ్వట్లేదని కన్న తల్లిదండ్రులు గాలికి వదిలేసి ఇలాంటి 5 స్టార్ హోటల్స్ లో సరదాలు తీర్చుకుంటున్న దుర్మార్గ చక్రవర్తి. ఆ అన్నేమన్నా తిడితే ఈవిడికొచ్చిందేంటి పుస్సు? మీరు మోసగాడు, అవకాశవాది. కాదనగలరా? ఇవి నేను వేస్తున్న నిందలు కావండి. అక్కడ కనిపించిన మనిషి మీకు ఇచ్చిన బిరుదులు. ఏ సమాధానం దొరక్క ఇక్కడికి వచ్చి నిలబడ్డారు? నా జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు ఒక్కొక్కటి నా కళ్ళ ముందు నిలిచి సమాధానం లేకుండా చేశాయి. నాన్న, నాకు పెళ్ళి. చూసావా బావా, అమ్మాయికి అబ్బాయి అంటే ఎంత లవ్వో. బాబు, ఇది నా పెళ్ళం. అంటే ఖ్యాతిగాంచిన రాఘవయ్య గారి పెద్ద కూతురు, ఖ్యాతిగాంచిన కృష్ణ గారి పెద్ద చెల్లెలు. 30,000 కట్నం ఇస్తానని దీన్ని నాకు అంటగట్టారు. నువ్వు ఆగవయ్యా బామరిది. 30,000కి నాకిచ్చింది కేవలం 3,000. డబ్బు లేదా అంటే ఉంది, లేకపోతే ఆ పిల్ల పెళ్లి చేయలేరు. మా బావమరిది పెద్ద చదువులు చదవను లేదు. నాకివ్వడానికి మాత్రం డబ్బు లేదు అంటున్నారు. బాబు, సరైన సమయానికి వచ్చి వీళ్ళు అసలు రంగు బయట పెట్టావు. నువ్వు నిజంగా మా పాలిటి ఆపద్ బాంధవుడు. నీకు నమస్కారం బాబు. ఒరే, ఇక కూర్చొని చూస్తానేరా. నేను చెప్పేది కూర్చా. బుద్ధి లేకుండా మీ సంబంధం చేసుకుంటానికి వచ్చాగా. తమిళ దీనికి తప్పుతుందా? కొట్టునైనా కొట్టు. నేను చీ అంటున్నాను. నా డబ్బులు వడ్డీతో సహా 47,400 నీకు 3 నెలలు గడువు ఇస్తున్నాను. బాబు,
ఈ సమస్యలు ఎప్పుడు ఉండేవి. నువ్వు చదువుకు వెళ్లాల్సింది పోయి ఇక్కడ కూర్చున్నావి. నేను చదవడానికి వెళ్ళడం లేదు, మానేస్తున్నాను. అదేం మాట్లాడు? నువ్వు బాగా చదివి ఇంజనీర్ అవుతావని నీ మీద పెట్టుబడి పెడుతున్నాను. ఇప్పుడు చదువు మానేస్తే నా అప్పు సంగతి ఏం చేస్తావు? నా కూతురుతో నీ పెళ్లి సంగతి ఏం చేస్తావు? బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవతలకు వెళ్ళు. నా కూతుర్ని కసరటం కాదు, అయి బజిగా విందాం. నా డబ్బు 2 నెలలు గడువు, అనా పైసలతో సహా నీ ముఖాన పడేస్తాను. అంతేగాని సంవత్సరంతో పూర్తయిపోయే చదువుకు మాత్రం వెళ్ళంటావు. వెళ్ళను, ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. బాబు, ఇంజనీర్ కావలసిన వాడివి గుమస్తాగిరి ఎలగబెట్టి ఎంతమందిని పోషించగలవు, ఎన్ని సమస్యలు తీర్చగలవు? ఈ సంవత్సరం నీ చదువు కాస్త పూర్తి చెయ్యి. ఈ సంవత్సరాన్ని ఎలాగో నేనే లాక్కొస్తాను. నాన్న, అయితే తండ్రిగా నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. సుధా, 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 అమ్మా సుధా, ఏమిటా వెకిల్ నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వెకిల్ నవ్వులే కాదండి, ఇప్పటి వరకు చచ్చినట్టు పడి ఉండి మమ్మల్ని కంగారు పెట్టి ఆట పట్టిస్తోంది. చచ్చినట్టు పడి ఉంటావేంటి? నీకేమైనా బుద్ధి ఉందా? ఇప్పుడు ఊరికే చచ్చినట్టు నటించాను నాన్న. ఇంతకు ముందు 16 సార్లు నిజంగా చచ్చాను. ఎందుకో తెలుసా? పనికిరాని ప్రతి విధం ముందు పెళ్లి చూపుల పేరుతో మీరు నన్ను నిలబెట్టి 16 సార్లు పడేసి చంపారు నన్ను. అవునే, ఇటువంటి దరిద్ర మొహాలకి అంత తొందరగా పెళ్ళి ఎలా అవుతాయే? ఇటువంటి దరిద్ర మొహాలకి అంత తొందరగా పెళ్ళి ఎలా అవుతాయే? రామయ్య, మా చిరమ్మ ఎక్కడ కనిపించదా? ఎవరో కుర్రాడితో కార్లు వెళ్తుంటే చూశానండి. ఊరేసుకున్న వాళ్ళని చూసాం, నూతిలో దూకిన వాళ్ళని చూసాం, శ్మశానంలో చితి పక్కన పడుకుని ప్రాణం వదిలిన వాడిని ఇదే చూడ్డం. నీవు కొత్తగా జీవితంలోకి ప్రవేశిస్తున్న వాడివి. నా చావు ఖర్చుతో నీ జీవితం ఆరంభం కాకూడదు. నన్ను మోసుకొచ్చే ఖర్చు లేకుండా, తగులు పెట్టే చితి ఖర్చు లేకుండా నా చావుని చితి పక్క ఏర్పాటు చేసుకున్నాను. నన్ను బూడిదని చెయ్యి. నాతో పాటు మన కుటుంబ దరిద్రాన్ని కూడా బూడిద చేసినట్లవుతుంది. కొత్త జీవితం ప్రారంభించు. ఇది చనిపోతున్న మీ నాన్న ఆఖరి దీవెన. అన్నయ్య, అన్నయ్య, నిన్నెప్పుడు ఏది అడగలేదు. మా ఆయన అసలే మంచివాడు కాదు. మళ్ళీ దేన్నైనా కట్టుకుంటాడో ఏమో. నా కట్నం డబ్బులు ఇచ్చి పంపించేవా? బాబు, ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం దొరికిందా? లేదమ్మా. అన్నయ్య, మా అత్తగారిచ్చిన గడువులోగా నా కట్నం డబ్బిచ్చి నన్ను పంపించకపోతే మా ఆయన మరో పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నేను సుధలాగా ఇంట్లోంచి వెళ్ళిపోవటం కాదు, నాన్నలాగా ఏ మొత్తం తాగి చేస్తాను. నన్ను క్షమించండి. మీ మనసులో రగులుతున్న బాధని నా అనుమానంతో రెచ్చగొట్టి మీ చేత కన్నీళ్లు పెట్టించాను. మీ మావి మిమ్మల్ని మాయగాడు అవకాశవాది అనగానే. నిజమే దివ్య, నేను మోసగాన్ని, మాయగాన్ని. కాకపోతే నేను పేరు మార్చుకోవటం ఏమిటి? ఈ పోటీకి అనర్హుణ్ణి అని తెలిసి కూడా బహుమతి కోసం ఆశపడటం ఏమిటి? ఈ బహుమతి కనుక మనకే వస్తే నిజమైన ఆదర్శ దంపతులకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. మిమ్మల్ని మీరు నిందించుకుని బాధపడాల్సిన అవసరం లేదండి. ఏ డబ్బైనా ఉపయోగపడేది అవసరాల కోసమేగా.
నాకున్న అవసరం జాలితో కూడిందైతే మీ అవసరం బాధ్యతతో కూడింది. సరదా కోసం ఈ పోటీలో పాల్గొనే మిగతా దంపతులకి మనంతగా ఈ డబ్బు అవసరం లేకపోవచ్చుగా. చీర విడిచిన ఈరవనితలాగా ఈడెవడండి లుంగి ఇప్పు కనిపించాడు. ఈ కంతల్లో చూసి చూసి నా కళ్ళు కాయలు కాసిపోతున్నాయి కానీ నువ్వు మాత్రం కనపట్టలేదు కిట్న. ఏమైనా సరే నిన్ను పట్టుకునేదాకా ఈ కంతల ఉద్యమం ఆపను. అసలే మంచోడు కాదు. కట్నం డబ్బులు ఇచ్చి పంపించే అన్నయ్య. బాగా కొట్టుకున్నాను. ఏమిటండి? ఏమిటా చూపు? నిన్ను చూస్తున్నానా? నిన్ను? అది కూడా అదో రకంగా. అదో రకంగానా? అంటే అంటే దుష్యంతుడు శకుంతలను చూసినట్టు, రోమియో జూలియట్ని చూసినట్టు. నాకు నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ఈ పాటికి నేనేం చేసేవాడో తెలుసా? ఏం చేస్తారండి? రాను రాను హద్దు మీరు మాట్లాడుతున్నారు. ఏంటి ఏంటి ఏం చేస్తారంట? ఏం చేయగలనా? నిన్ను నిన్ను ఏమైనా చేస్తానే. అంటే పెళ్ళానికి ఏమి అంటారే అట్లా? ఏమైనాక ఏమంటా నిన్ను? ఏమంటే నాకు వచ్చే కోపానికి ఏం చేస్తావు? ఏం చేస్తావు? I hate you! I hate you! I hate you! I too hate you! సత్యభామల వంగమోతి పెట్టి నాకు గారనీయకు, కృష్ణమూర్తిలో కాజు పెట్టి లేత బుగ్గ సాగనీయకు, ఏకాంత సేవలో ఏకాంత ఆగడం, యుద్ధరంగమై అందగాడ. సత్యభామల వంగమోతి పెట్టి నాకు గారనీయకు, కృష్ణమూర్తిలో కాజు పెట్టి లేత బుగ్గ సాగనీయకు. ఒళ్ళమ్మాయిలా ఏడుస్తుంటే ఎత్తుకొని ముద్దులాడనా, నీకు లాలపోసి జోలపాడనా, ఉచ్చబ్బాయిలా ఒళ్ళోకొస్తే పౌడరేసి బొట్టు పెట్టనా, నీకు దిష్టి తీసి చిచ్చి కొట్టనా, వచ్చి వాళ్ళేదా దొరసాని ముందుగా రిహర్సలేసుకుందమ్మా, అల్లరింక కత్తి పెట్టమన్నానా, ముందుగా రిహర్సలేసుకుందమ్మా, అల్లరింక కత్తి పెట్టమన్నానా, అర్ధరాత్రిలో ఆగమెందుకే సత్యభామ, కృష్ణమూర్తిలో కాజు పెట్టి లేత బుగ్గ సాగది
సత్యభామల బొంగమోతి పెట్టి నాకు గాలమయ్యకు వస్తే కౌగిలి ఇస్తా తీసుకో ఆశ పెట్టి అడ్డు చెప్పకు ఈ రేయి నాకు సొడ్డు కొట్టకు తోడుకుంటాలే భోగాలు కలిసిపోదామా గుబ్బ బంతులాట ఆడుకుందామా కలిసిపోదామా గుబ్బ బంతులాట ఆడుకుందామా సత్యభామల బొంగమూతి పెట్టి నాకు గాలమయ్యకు కృష్ణమూర్తిలో పోజు పెట్టి లేక బుగ్గ సాగనీయకు ఏకాంత సేవలో ఏకాంత ఆగడం ఈ రోజు మనం నిర్వహించబోయే పరీక్ష ఏమిటంటే తెలియను వస్త్రాభిరుచి. కరెక్ట్. మనం ప్రతి జంటకి అనేక రకాలైన వస్త్రాలు కుట్టించాం కదా. ఈ రోజు లాల్లో చిన్న ఫంక్షన్ అరేంజ్ చేసి వాళ్ళు ఏ ఏ రకాల బట్టలు వేసుకొస్తారో జాగ్రత్తగా పరిశీలించాలి. దానికే ఉంది, అనేక రకాల బట్టలు ఉంటాయి, ఉన్న వాటిలో మంచి వేసుకొస్తారు. ఇందులో పోటీ ఏమిటి? అక్కడే ఉంది కిటుకు. ఈ రోజు ఉగాది. మన వాళ్ళు మన తెలుగుతనాన్ని ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారో జాగ్రత్తగా పరిశీలించాలి. అది జడ్జీలుగా మీ బాధ్యత. మనం వీడవుడు మనకు బాధ్యతలు నేర్పడానికి. నాకు ఒళ్ళు మండిపోవచ్చు. నాకైతే బీపీ పెరిగిపోతుంది. నాకు తిక్క రేగిపోతుంది. వస్త్రాభిరుచి, ఉగాది, తెలుగుదనం. ఓహో, నువ్వు ఇప్పుడే కార్యక్రమం మొదలు పెట్టావేమిటి? రా వెళ్దాం. ఎక్కడికి? ఈ హోటల్ వాళ్ళు ఆదర్శ దంపతులు పోటీ పెట్టారట. వాళ్ళందరూ ఇప్పుడు వస్తారట. వెళ్ళి చూద్దాం. వాళ్ళు వస్తే మనం ఎందుకు చూడాలట? నాన్సెన్స్. కాదు డియర్, నాకు చూడాలని సరదాగా ఉంది. ఓహో, నీకెటు దాంపత్యం లేదు కనుక వాళ్ళని చూడాలని సరదా. అవును, నేను ఆ దంపతులను చూడాలి, చూసి తీరుతాను. ఈడమ్మ కడుపు మాడిపోను. మెడ పైకెత్తకూడదని రూలోటెట్టాడు. ఇదంతా పట్టుకుపోయింది. మేనేజరు, నన్ను ఇప్పుడెట్టా గుర్తుపడతావో చూస్తా. ఇదేంటి, మీ హోటల్లో దిగిన ప్యాసింజర్లు చూసి కూడా భయపడతారా మీరు? ఏమిటి, మా 5 స్టార్ హోటల్లో ఈ ఫేస్ కు రూమ్ ఇచ్చామా? అమ్మో, వీడెవడో దొంగలో ఉన్నాడు. పోలీస్ పోలీస్ పోలీస్! ఏమండి, నేనండి. యూ స్కౌండరల్ ఆఫ్ స్కాట్లాండ్ యార్డ్. అప్పుడు కన్నాల్లోంచి గదుల్లోకి తొంగి చూసేవాడివి, ఇప్పుడు ముసుగు వేసుకొని మాయల మరాఠీలా తిరుగుతున్నావు. నిన్ను రూమ్ ఖాళీ చేయించడమే కాదు, పోలీసులు పట్టిస్తా. వద్దండి బాబు, వద్దండి. ఒక్కసారికి క్షమించండి. ఏదో నా కూతురు ముచ్చట పడితే ఈ ముసుగు కొన్నాను. ఏమిటి, నీ కూతురు ముచ్చట పడిందని ఈ మీసాల ముసుగు కొన్నావా? నిన్ను రూమ్ లోంచి బయటికి రావద్దని, వచ్చినా తల పైకెద్దొద్దని చెప్పారా? ఆ శనిగాడు ఇటే వస్తున్నాడు. ఇప్పుడేమిటి చేసేది? అయ్యో, ఏమండి, ఆకు ఆకు పెట్టుకోండి. ఏదో దొరికింది. భయపడకండి మావారే, ఏదో సరదాగా. ఆ ముసుగు ఆయన వేసుకుంటే 5 స్టార్ హోటల్ పెయింట్ చేసినట్టుంది. అదే నువ్వు వేసుకుంటే ఇటు కూడా పిడక్కొట్టినట్టుంది. ఈ ముసుగు అచ్చం నాదానిలాగే ఉందే. ఇది నాదే. ఇది నాదే కాదు, నాదే. ఏమండి, నాకు మీరు కూడా చూసారుగా నేను పెట్టుకున్నప్పుడు. ముసుగులు తయారు చేసేవాళ్ళు లక్షల లక్షలు తయారు చేస్తారు, బజార్లో లక్షల లక్షలు అమ్ముతారు. మీకోసం స్పెషల్ గా తయారు చేశామారా? అది కాదమ్మా. నువ్వు 5 స్టార్ హోటల్ ఉన్నావు గానీ మండపాటి దేశంలో మసాలా గారు అమ్ముకున్నాడు మొహం నువ్వును. ఇట్ ఇస్ టూ మచ్. కదండి, 3 much. 4, 5, 6, 7, 8, 9, 10, 11 much.
కరెక్ట్. మూడు పాడు చేశాడు. వీళ్ళు ఆదర్శ దంపతులు కూడా. ముంగుటూరు మార్కెట్ లో ఊరగాయలు అమ్ముకున్నాడు ఫేస్ నువ్వును. కమాన్ పద ఫాలో. ఈ ముసలి దెబ్బకు అదిరిపోయి వదిలిపోయాడు శనిగాడు. రండి. చూసారా తెలుగుతనం ఉట్టి పడే విధంగా ఎలాంటి దుస్తులు ధరించి వచ్చారు. రైట్ ఐఎమ్ ఆల్వేస్ రైట్. పక్షపాతం లేకుండా మార్కులు వేయమని చెప్పి మళ్ళీ ఓ దంట గురించి మన ముందే చెప్తాడేమిటి పక్షి? ఆదర్శ దంపతులు చూడటానికి వెళ్ళావా? ఎలా ఉన్నారే వాళ్ళు? ఏమిటి నీకు చెమటలు పట్టించారు? కమాన్ డియర్. అరే కమాన్ అయితే ఇక పిచ్చి పట్టిందా? ఏంటి నీకేనా అమ్మారు పునిందా? అవును పూనిందిరా. ఒకరి దారికి ఒకరు అడ్డు రాకూడదన్నది మన పాలసీ కాబట్టి నేను వదిలేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు? ఏమిటండి? నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత వస్తాను. ఇప్పుడు కిష్టిగాండి కనిపెడతా. బాబు బాబు 100 రూపాయలు ధర్మం చేయండి బాబు. 100 రూపాయలు. ఇదేంటి కార్లన్నీ ఆకుండా వెళ్ళిపోతుంటే ఇంకా నాకు ధర్మం చేసేది ఎవడో? నడుచుకుంటూ ఒక్కడు రాడయ్యా ఈ పెద్ద హోటల్కి. 100 రూపాయలు ధర్మం చేయండి బాబు. 100 సాలు. ఎవడరా నువ్వా? ఈ గేడు నాది, ఈ గేడు దగ్గర సీటు నాది. నా నియోజకవర్గంలోకి వచ్చి అడుక్కోవడానికి నువ్వెవడు బే? ఈ హోటల్ నేను పాడుకున్నాను. చేపల చెరువుని పాడుకున్నట్టు అడుక్కోవటానికి ఓట్లు పాడుకున్నావా? ఆ సంగతి నోటితో చెప్పచ్చు కదా. జల్లకాయ కొట్టాడు గల. జల్లకాయ కొట్టి కాదు, సెంటర్లో పొడిచి మరీ అడుగుతా.
అసలు నా పర్మిషన్ లేకుండా ఇక్కడ అడుక్కోవడం నువ్వెవడు ఇబ్బే? అడుక్కోవటమే చండాలమైన పని, మళ్ళీ పర్మిషన్ అడుక్కోవటం ఒకటే. చిన్నోర్మై, చిప్పతో కొట్టానంటే కప్పలా ఉబ్బిపోతుంది మొహం. డోంట్ టాక్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. ఇది ఎక్కడి కర్మరా బజిగోవిందాం. చూడు బాబు, నేను ఇలా పుటకలతో ముట్టాను కాదు, ల్యాండ్ లార్డ్ని. కొన్ని అనివార్య కారణాల వల్ల మారేసంలో అడుక్కుంటున్నాను. ఈ హోటల్లో రూమ్ కూడా అద్దెకి తీసుకున్నాను. అప్పల హోటల్లో చిప్పలు తోముకునే మొహం. నువ్వు ఈ హోటల్లో రూమ్ తీసుకున్నావా? పద మేనేజర్ని అడుగుదాం. ఆడి బాధపడలేకే ఈ ముట్టేడు వేసం వేశాను. మళ్ళీ ఆడి దగ్గరికే తీసుకెళ్తాంటావేంటి? కావాలంటే ఇక్కడ నువ్వే అడుక్కోగానే. ఈ ఫోటోలో కుర్రాన్ని ఎప్పుడు నా చూసావా నువ్వు? ఇతను నీకేమవుతాడు? మేనల్లుడు అవుతాడు నాకు. ఎవరితో జనక్ పాయల్ బాధ్యతో ఈ ఓటర్లో దిగాడు. ఆదర్శ దంపతులు పోటీ కడుతున్నాడంట. ఎంచక్క నా కూతురుని చేసుకుని నాకు అల్లుడు కావలసినాడు. నీకు కూతురు కూడా ఉందా మావా? మావా చెప్పు తీసుకొడతాను ముట్టి నా కొడకాని. ఎలా కులంగా ఉందా నీకు? ల్యాండ్ లార్డ్ నేను. నా కూతురు జంబలకిరి పంబ, భూలోక రంబ. ఏమిటి ఇన్ని నగలు వేసుకున్నాననే? మీ నాన్నగారుంటే ఎలాగూ వేసుకునేవారు, అందుకని. అమ్మా, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారే? మీ బావ దేన్నో తీసుకుని 5 నక్షత్రాల హోటల్కి వెళ్ళారంట. మీ బావను తీసుకురావడానికి వెళ్ళారు. నేను వెళ్తానమ్మా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఆయనతో పాటు 4 రోజులు అక్కడే ఉండు. ఈ 4 రోజులైనా నగలు వేసుకున్నానన్న తృప్తైనా నాకు మిగులుతుంది. పిచ్చి మొహం, వాళ్ళ నాన్న కోసం వెళ్తానంటుంది. ఆ మహానుభావుడు ఎటువంటి వాడు దీనికి ఇంకా సరిగ్గా తెలీదు. మీకు అసలు బుద్ధి లేదురా బజిగోవిందాలు. నన్ను తగలేయటానికి ఇన్ని కట్టి పుల్లా. ఈ కరువు రోజుల్లో ఎంత ఖర్చు, ఎంత దండగా, పైగా నా శవానికి ఇంత ఖరీదైన పూలదండ. ఇది నా కూతురికిచ్చేసి రోజుకో పువ్వు పెట్టుకోమను. నన్ను తగలటానికి ఈ సాలు. తర్వాత ఈ కట్టి పుల్లన్నీ కొట్టు తిరిగిచ్చేసి ఆ డబ్బులు మా ఆవిడకి ఇవ్వండి. నేను చెప్పినట్టే చేస్తాను కదా. ఇంకా నేను ధైర్యంగా చచ్చిపోతాను. అన్నయ్య, నిన్నెప్పుడు ఏమి అడగలేదు. నువ్వు అడగబోయేదేమిటో నాకు తెలుసమ్మా. 2 రోజుల్లో నిన్ను అత్తవారింటికి పంపిస్తాను. నాది బాధ్యత. మీరెప్పుడు అలాగే అంటున్నారు, అయినా పంపడం లేదు. 2 రోజుల్లో పంపకపోతే ఆ 2 ఫోటోల పక్కన నా ఫోటో కూడా ఉంటుంది. కళ్ళు లేనివాడిని బాబు, కాదు ధర్మం చేయండి బాబు. సార్, అమ్మగారు కొన్ని గుర్తులు చెప్పారు. 601 నంబర్ రూమ్ లో ఉన్న కృష్ణ గారు మీరేనా? అవును. బాబుకు జబ్బు చేసిందట, రాయల్ హాస్పిటల్కి వెళ్ళారు. మిమ్మల్ని అక్కడ రమ్మన్నారు. అలాగే. మిమ్మల్ని దివ్య, బాబుకి ఎలా ఉంది? బాబా? ఏ బాబండి? మీరు ఏ బాబు గురించి మాట్లాడుతున్నారు? బాబు అనేవాడు ఉన్నాడని గుర్తుంటే మీరు ఇలా బలదూరుగా తిరిగేవారా? పడి గుండె జబ్బుందని, ఏ క్షణమైన ప్రమాదం ముంచుకొస్తుందని తెలుసుంటే మా కర్మకు మమ్మల్ని ఇలా వదిలేసి. నేను చెప్పేది వింటే. ఏమిటండి మీరు చెప్పేది? ఆడదానే ఉండి ఊరు విడిచిపెట్టి ఉద్యోగం వదిలేసి ఎందుకు వచ్చేశాను? బాబు కోసం. మూగుదానిలా నటిస్తూ ఆ ఉద్యోగం ఎందుకు చేశాను? ఆ బాబు కోసం. మీకు నాకు సంబంధం లేకపోయినా మీ భార్యగా నటిస్తూ ఈ ఆదర్శ దంపతుల పోటీకి ఎందుకు వచ్చాను? ఆ బాబు కోసం. అయినా బాబు గురించి గాని నా గురించి గాని పట్టించుకోకుండా మీ తిరుగుళ్ళు మీరు. ఐమ్ సారీ అండి. నేను మీకేం కానని తెలుసండి. మీరెక్కడికి వెళ్ళినా ఏం చేసినా అడిగే అధికారం నాకు లేదని తెలుసు. కానీ బాబుకి సీరియస్ అయ్యేటప్పటికి నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. ఐమ్ సారీ అండి. ఐమ్ వెరీ సారీ. అలా మాట్లాడకు దివ్య.
నిన్ను నేను ఎందుకు ఒంటరిదాన్ని చేసి వెళ్ళానో నీకు తెలిస్తే అయితే మీరు నా చెల్లెలు. అయ్యో, తెలియకుండా నోటికి వచ్చినట్టు ఏవేవో వాగేశాను. నన్ను క్షమించండి. మీ బిడ్డ ప్రమాదం ఏమిటో మీకు అర్థమై ఇలా దూరంగా వచ్చి వరేవుతున్నారని అర్థం చేసుకున్నాను. బిడ్డ పరిస్థితి నిజంగా ప్రమాదంగానే ఉంది. 2 రోజుల్లో ఎలాగైనా ఆపరేట్ చేయాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆ డబ్బు మేము తీసుకొస్తాం. ఆపరేషన్ ఏర్పాటు చేయండి డాక్టర్. ఈ ఆపరేషన్ కి కనీసం 50,000 కావాలి. 50,000 ఏంటండి డాక్టర్ గారు? మేము 1,00,000 కోసం ప్రయత్నిస్తున్నాం. మా వదిన నన్ను ఇంటి నుంచి ఫోన్ చెప్పినప్పుడు కూడా నేను భయపడలేదు. బాబు బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చినప్పుడు కూడా నేను భయపడలేదు. అయ్యో, కానీ 2 రోజుల్లో 50,000 అని చెప్పి మమ్మల్ని భయపడతారా? అప్పుడైతే నేను ఒక్కదాని. ఇప్పుడు కృష్ణ గారు కూడా ఉన్నారు. నేను కృష్ణ గారు కలిస్తే ఏమైనా చేయగలను. ఏమండి కృష్ణ గారు, నేను చెప్పేదానిలో ఏమైనా తప్పుందా? ఏమైనా అబద్ధం ఉందా? మనం బాబుని రక్షించుకోగలం కదండి? తప్పకుండా రక్షించుకోగలం. ఆ బాబుగాడే కదండి మీ చెల్లాయి కట్నం కూడా విసిరి అవతల పారేయగలం. ఏమండి, మనకు కావాల్సిందే చాలా చాలా ఎక్కువైతే 1,00,000. ఏమండి, మనం తప్పకుండా ఆదర్శ దంపతులుగా గెలుస్తాం. మనకు ఆదర్శం ఉందండి. లోకానికి ఏమిటండి తెలుసు? మన ఆదర్శ దంపతులమే. మనకు తప్పకుండా ప్రైజ్ అమౌంట్ 1,00,000 వస్తుందండి. 1,00,000 తప్పకుండా 1,00,000 వస్తుందండి. అవును, మనకు 1,00,000 వస్తుంది సరే, కానీ వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? మన చేతికి ఎప్పుడు 1,00,000 వస్తుంది? ఏం అర్థం కావడం లేదే. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు దివ్య. అయ్యో లేదండి, ఆవేదన కాదు. మనకు 1,00,000 వచ్చి తీరాలి. మీకు మీ చెల్లెలు, నాకు నా బాబు బ్రతికి తీరాలి. దానికోసం మనం ఏమైనా చెయ్యాలి, చేసి తీరాలి. ఏమండి, 1,00,000 రావడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఎవరయ్యా బాబు నువ్వు? లేడీస్ ని తీసుకుని మా తోటకు వచ్చావు. ఇది లవర్స్ మాట్లాడుకునే పార్క్ కదయ్యా బాబు. ఇది మా పొప్పరేటర్ హరిప్రసాద్ గారి బంగ్లా. ఇదిగో చూడండి, మీరు చందాల కోసం వచ్చిన వాళ్ళైతే వెళ్ళి ఆ క్యూలో నిలబడండి, లేదంటే ఇక్కడి నుంచి దయచండి బాబు. కళ్ళలేని కబోదిని బాబు, కాస్త ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. మా నాన్న ఇక్కడ ఎక్కడో 5 నక్షత్రాల హోటల్లో దిగాడంట. ఆ హోటల్ ఇదేనా? ఉంది. ఆహా, ఏమి అందం, ఏమి చందం. కూర్చో. ఇన్నాళ్ళు ఉట్టుట్టి గుడ్డివాడిగా నటించాను. ఇప్పుడు నిజంగా కుంటివాడిని అయ్యానేమో. ఉండు. అమ్మా, అయ్యో బాబు, లేదు. కూర్చో. అక్కడే, అంతే. నిన్ను చూస్తుంటే బొమ్మరిల్లులో రాజకుమారులా ఉన్నావు. నిన్ను చూస్తుంటే చందమామలో రాజకుమార్తెలా ఉన్నావు. కరెక్ట్. మీ నానుండేది ఈ హోటల్లోనే, కానీ ఈ హోటల్ నచ్చలేదని ఖాళీ చేసి మా ఇంటికి వచ్చాడు. చాలే ఊరుకో. మా నాన్న 5 నక్షత్రాల హోటల్లో ఉంటాడు, కానీ నీలాంటి ముస్టోడెంట్లు ఎందుకుంటాడు? మీ నాన్నకి ఈ హోటల్లో ఉండే 5 నక్షత్రాలు సరిపోలేదట. మా ఇంటికి వస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అన్ని కనబడతాయని అక్కడికి వచ్చేసాడు. పైగా మా ఇంటికి అద్దె కట్టక్కర్లేదు కదా. మా నాన్న నిజంగా అలాంటి వాడే. ఉరితాడైనా ఊరికి వస్తుందంటే ఊరేసుకుంటాడు. అందుకే మా ఇంటికి వచ్చాడు. పద పద, మన ఇంటికి వెళ్దాం. ప్లీజ్ కమ్. ఇదే నా బెగ్గింగ్ మహల్. అమ్మో, ఇంత పెద్ద బంగ్లా ఉందా నీకు? మరి 5 స్టార్ హోటల్ బెగ్గను కదా, ఈ మాత్రమైనా ఉండాలి. రా, ప్లీజ్ కమ్ ఇన్. ఇదే మన ముష్టి సామ్రాజ్యం. ఎలా ఉంది? ఓలమ్మో, కోటీశ్వరుల బంగ్లాలే గొప్పగా ఉంటాయనుకున్నాను, కానీ ముష్టోళ్ళ బంగ్లా అంతకంటే గొప్పగా ఉంటుందనుకోలేదు. సరే సరే, వంటగది ఎక్కడుందో చెప్పు, గబగబా వంట చేస్తాను. మన జీవితంలో దండుకోవడం తప్ప వండుకుని తినడం అంటూ లేదు. పద, ఆ రుచులు చూపిస్తాను. చికెన్ నూడిల్స్ ఫ్రమ్ హోటల్ సవేరా,
chicken joints from Hotel Taj Coromandel, mutton kebab fry from Hotel Chola Sheraton. Idi Mughal Darbar biryani from Hotel Pallava International. వాసన చూస్తేనే కడుపు నిండిపోతుంది. రోజు నువ్వు ఇన్ని రకాల నీచు కూరలతో భోంచేస్తావా? లేకపోతే మీ నాన్న తింటున్నట్టు చారుతో తింటాననుకున్నావా? ఎలా ఉంది? అబ్బా, మీ చెల్లెలకి ఇచ్చిన గడువు ఇంకా 2 రోజులే ఉంది. బాబు ఆపరేషన్ కి డాక్టర్ ఇచ్చిన గడువు ఇంకొక రోజే ఉంది. ఈ హోటల్ వాళ్ళు పోటీ తాలూకు ఫలితాలు ఇంకా చెప్పలేదు. చెప్పడం అంటూ జరిగితే ఆ ప్రైజ్ మనకే వస్తుందన్న నమ్మకం నాకుంది. నాకు ఉంది, కానీ వాళ్ళు ఫలితాలు చెప్పాక కానీ డబ్బెవరుగా. ఒకలా చేస్తే ఏమిటి? హరిప్రసాద్ గారి ఊరేగా. అయితే ఆయన ఇంటికి వెళ్ళి మనకు కావాల్సిన డబ్బు అడిగితేను? అతను ఎంతో దానకర్ణుడైనా మనం అడిగితే డబ్బిస్తాడా? అడిగితే ఎవరులేండి. ఈ రాత్రికి వెళ్ళి మనమే తీసుకుంటే? అంటే దొంగతనమా? బహుమతి రాగానే ఆ డబ్బు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేద్దాం. అప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది, కానీ దొంగతనం ఎలా అవుతుంది? పైగా మనమేం స్వార్థం కోసం తీసుకోవడం లేదు. ఉద్యోగం కోసం మూగవాళ్ళలా నటించాం. 2 మంచి పనుల కోసం భార్యాభర్తలా నటిస్తున్నాం. ఇప్పుడు మన అంతరాత్మను ఒప్పించి పని చేయకపోతే తర్వాత ఆ డబ్బు వచ్చిన ప్రయోజనం ఉండదు. బాబు మనకు దక్కడు. దివ్య, యుద్ధానికి దిగినవాడు దెబ్బలకు భయపడితే గెలుపు అసాధ్యం అవుతుంది. ఏటి వెతుకుతున్నావు? ఇక్కడ కొంగుండాలండి. ఇక్కడ పొంగలు ఎక్కడెందుకుంటాయి? కొల్లేటే ఉంటాయి. ఇన్ని గదులున్నాయి, అసలు కదేదబ్బా. ఈ ఇల్లు వాస్తు ప్రకారం కట్టినట్టుంది. మాస్టర్ బెడ్రూమ్ నైరుతిమూలు ఉండాలి. ఈ ఇంటికి నైరుతిమూలు ఇటు. ఇటు ఇటు. మీకు వాస్తు చూడడం తెలుసా? ఏ ఇల్లు కడదాం అనుకుంటున్నావా? మొక్కం చూడు. అసలే ఫ్యామిలీ ట్రబుల్స్ తో డబ్బు లేక చస్తున్నాం. ఇల్లు ఇల్లు వాస్తట. ఇదే ఆగేది. అతుకోయిన పెట్టే. నువ్వు చెప్పిన కుక్క మాత్రం లేదు. మీరందు పని కానివ్వండి, నేను అక్కడ ఉంటాను. త్వరగా ఇవ్వండి. నువ్వు వినపెడితే నేను రెస్ట్ తీసుకుంటా. అయ్యో, ఖర్చీపులో ఉన్న మొత్తం మందంతా ఈయనే పీల్చేసినట్టున్నారు. కర్మ కర్మ. చూడండి, మేం జయించలేని సమస్యలు మా జాతీయ దొంగతనం చేయించాయి. వచ్చే 5వ తారీఖు నాడు మాకు డబ్బు వచ్చే మార్గం ఉందండి. ఆ రోజు రాత్రి ఈ డబ్బు మీ ఎనపెట్లు పెట్టేస్తామని ప్రమాణం చేస్తున్నాను. ఆ ప్రమాణం చేయని దేవుడు ఎక్కడండి? నమ్మచ్చుకుంటా. దేవుడు గారు, 5వ తారీఖు రాత్రి అండి. తప్పకుండా వచ్చేస్తామండి. ఉట్టండి. ఏమండి, త్వరగా లేవండి. ఇదిగో, నువ్వు మాట్లాడేది చేసేది అంతా నాకు తెలుస్తూనే ఉంది. కాకపోతే కళ్ళు తెరవబుద్ధి కావట్లేదు. నువ్వు వెళ్ళు, నేను కాసేపు పడుకుని వస్తాను. ఇక్కడే ఉండిపోతానని లేదు. మీ గొప్పతనం ఏమిటో అందరికి తెలియాలా? త్వరగా. మా తమ్ముని లేపేయడానికి ముహూర్తం పెట్టుకుంటే వీడెవడురా మధ్యలో వచ్చాడు? అది మన మంచిగా వచ్చింది. నిజంగా మనం వాడిని చంపుంటే మొదటి అనుమానం మన మీదకే వచ్చేది. 1 లక్ష, 1 లాక్, 1 లాక్.
ఏమండి మన పార్ట్నర్స్ కదా 50-50. 1 2 3 4 5. అయ్యో ఈ డబ్బుతో నా బాబు ప్రమాదం తప్పిపోతుంది. ఈ డబ్బుతో నా చెల్లెలు కాపురం కుదురు పడుతుంది. ఏమండి నాకు తెలియక అడుగుతాను, కష్టాలు ఉన్నప్పుడు మనసులో బరువు బాధ, కాళ్ళల్లో వణుకు, కళ్ళల్లో నీళ్లు ఇవన్నీ ఎందుకండి వస్తాయి? అవన్నీ ఎలా ఉంటాయని గుర్తు చేసుకున్నా రావటం లేదు ఎందుకండి? రేపు ఆ ప్రైజ్ అమౌంట్ మనకు రాకపోతే అన్ని వాటంతకు వచ్చేస్తాయి. అవునవును. ఏమండి ముందు మన బాబు దగ్గరికి వెళదామండి. మన బాబా? అయ్యో నా మతి మండ. నా బాబు దగ్గరికి అండి. ఓ పని చేద్దాం. అయ్యో ఒకటేమండి, డబ్బు వచ్చేసిందిగా 2-3 చేయొచ్చు. ఈ డబ్బు నీ బాబుకు ఖర్చు పెడతాను, నీ డబ్బు నా చెల్లెలకు ఖర్చు పెట్టు. అప్పుడు మన మధ్య ఓసారి గుమ్మనిపిస్తా ఓసారి జం జం జపాన్ బొమ్మ. బొమ్మనిపిస్తా ఓసారి గుమ్మనిపిస్తా ఓసారి జం జం జపాన్ బొమ్మ. బొమ్మల్లో రాణి బొమ్మ, గుమ్మల్లో బుల్బుల్ గుమ్మ, పులకని పలకని వలపులు చిలకని షిఫాన్ బొమ్మ. బొమ్మనిపిస్తా ఓసారి గుమ్మనిపిస్తా ఓసారి జం జం జపాన్ బొమ్మ. బొమ్మనిపిస్తా ఓసారి గుమ్మనిపిస్తా ఓసారి జం జం జపాన్ బొమ్మ. కాదిది కాలిఫోర్నియా లేదా కాలీఫ్లవర్ అయ్యా. కన్ను కాదిది కాశ్మీరులోయ విద్య కలువ పువ్వయ్యా. తిక్కలేమో ఫిలిపీన్స్, అందమేమో అండమాన్స్. స్వీడన్లో లండన్లో స్వీటీలందరూ చిత్తంట ఎండన్ గా గోల్డెన్ గా ఉన్నది చిన్నది ఊర్వశి అతిథి. బొమ్మనిపిస్తావారి గుమ్మనిపిస్తా ఓసారి జం జం జపాన్ బొమ్మ. బొమ్మనిపిస్తా ఓసారి గుమ్మనిపిస్తా ఓసారి జం జం జపాన్ బొమ్మ. కాదిది స్నేహంలో మాస్కో చెయ్యి అందించి చూసుకో. చంప కాదిది శాన్ ఫ్రాన్సిస్కో ఆడే ముద్దులతో డిస్కో. వాళ్ళు చూస్తే వండర్లాండ్, వన్నె చూస్తే డిజ్నీలాండ్.
పిల్ల ఆ పిల్ల ఎదుగుతూ ఉన్నది రంభకు అమ్మిది బొమ్మని తీస్తా ఓసారి కుమ్మని తీస్తా ఓసారి జమ్ జమ్ జపాన్ బొమ్మ బొమ్మని తీస్తా ఓసారి కుమ్మని తీస్తా ఓసారి జమ్ జమ్ జపాన్ బొమ్మ బొమ్మల్లో రాణి బొమ్మ గుమ్మల్లో బుల్బుల్ గుమ్మ పులకని పలకని వలపులు చిలకని షిఫాన్ బొమ్మ. తిరిగేస్తుంటే ఇది కనిపించింది. ఈ పేపర్ చూడండి సార్. హలో హలో, నేను డాక్టర్ సతీష్ని మాట్లాడుతున్నాను. అమృత హాస్పిటల్లో చేర్చిన మీ అబ్బాయి తప్పిపోయాడని, అతడు ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 ఇస్తామన్న మీ ప్రకటన ఇప్పుడే చూశాను. ఏమిటి, మా బాబు కనిపించాడా? మా హాస్పిటల్లోనే ఉన్నాడు. వెంటనే రండి. ఇప్పుడే వస్తున్నా. డాక్టర్ గారు, మీరు అడిగిన 50,000 తీసుకొచ్చాం. బాబుకి ఆపరేషన్ చేయండి. వాడికి ఏ ప్రమాదం లేకుండా చూడండి. వాడిని ఎలాగైనా రక్షించాలి. హరిప్రసాద్ గారు రండి. వీళ్ళే ఆ దంపతులు. కూర్చోండి. మీరెందుకు భయపడుతున్నారో నాకు తెలుస్తూనే ఉంది. నేను ₹1,00,000 బహుమానం ఇస్తానని ఆశపడకుండా మీరు ₹50,000 ఎదురు ఖర్చు పెట్టి నా బాబుని రక్షించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అంటే నా అనుమానం నిజమైంది. మీకు పిల్లలు లేరు. మీకు పిల్లలు కావాలన్న ఉద్దేశంతో నా బాబుని ఎత్తుకుపోయారు. నేను ఇస్తానన్న డబ్బుకి ఆశపడకపోగా ఆపరేషన్ కావాల్సిన 50,000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మీకు ఆ బాబు మీద ఎంత అభిమానం ఉండి ఎత్తుకుపోయారో అర్థమవుతూనే ఉంది. ఇంత జరిగాక ఆయన కాకుండా మరొకరైతే ఈ పాటికి మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పిండేవారు. బిడ్డను పోగొట్టుకున్న బాధ అనుభవించారు కాబట్టి బిడ్డ లేని మీ బాధను అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమిస్తున్నారు. దయించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒక్కసారి బాబుని వెళ్ళండి, లేకపోతే మీరు పోలీసుల చేతిలో పడే నానాయాతన పడవలసి వస్తుంది. ఆగండి, ఈ డబ్బు తీసుకెళ్ళండి. బాబుని అప్పగించడం వల్ల ₹1,00,000 వస్తాయని తెలిస్తే ఎందుకు అడ్డదారులు తొక్కుతాం? ఎందుకు ఇబ్బందులు పడతాం? చెప్పండి, మీరే చెప్పండి. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు? పద. నమస్కారం సార్. నమస్కారం. మీరు వీధిలో ఒక అమ్మాయిని చూసి కింద పడిపోయినంత పనిచేశారే, ఆ అమ్మాయికి స్వయాన అన్నాను సార్. మందే. అబ్బో, మీరు చాలా అడ్వాన్స్ అయిపోయారు సార్. కానీ మీ సిస్టర్ నిర్ణయం కోసం వేచి ఉండాల్సి వచ్చింది. ఏదో టైం గ్యాప్ కోసం. తప్పులేదు సార్. తాగడం తప్పుని మా ఆవిడ అనుకోవట్లేదు, మా ఆవిడ తప్పు అనుకోవట్లేదు కాబట్టి నాకు అధికారం లేదు. ఇకపోతే మా చెల్లెలను చూసారా, గండడు. ఏ ఆడపిల్లైనా ఒక తాగుబోతుని భర్త కావాలని కోరుకుంటున్నా అని నిలదీసి అడిగింది సార్ మమ్మల్ని. నో ఆన్సర్. మా దగ్గర సమాధానం లేకపోయేసరికి మా చెల్లెలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి సార్. మేనేజర్. ఎస్ సార్. వీళ్ళిద్దరూ మన హోటల్లో దిగి అన్నాళ్ళైంది. ఆదర్శ దంపతులకు పోటీలకు వచ్చిన 6 జంటల్లో వీళ్ళు వద్దట సార్. ఆదర్శ దంపతులా? ఏ రూమ్ అలాట్ చేశారు? 601. ఓ, మహారాజశ్రీ మాయగాడికి మహారాణి శ్రీ మాయలాడికి స్వాగతం, సుస్వాగతం. ఏంటలా సాకైపోయారు? ఏసింతాళం ఏసినట్టే ఉండగా రూమ్లోకి నేనెలా రంగప్రవేశం చేశానా? పెళ్లి కాకుండానే మొగుడు పెళ్ళాల్లా మొగ్గలెత్తన్న మీకంటే ఇదేం పెద్ద సాకిచ్చే విషయం కాదు. ఒరే అల్లుడు, ఎంచక్కా నా కూతుర్ని పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకోరా భజగోవిందం అంటే నాకు నా కూతురికి ఇంత పొడుగు చెయ్యిచ్చేసి దీంతో వస్తావా? ఏనాటికైనా మామని మించిన అల్లుడు అవుతావు అనుకున్నాను కానీ మామని ముంచిన అల్లుడు అవుతావు అనుకోలేదురా భజగోవిందం. ఈ కిరాయి దాంతో వాటా కుదుర్చుకునే బదులు నా కూతుర్ని పెళ్లి చేసుకుని తతంగమంతా దాంతోనే చేస్తే నీకు డబ్బుకి డబ్బు వచ్చేది, పరువుకి పరువు దక్కేది కదా. నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆవిడేం కిరాయిది కాదు. నా కష్టం కూడా తన కష్టంగా భావించే ఉన్నత కుటుంబంలోంచి వచ్చిన సంస్కారం గల మనసున్న మనిషి. అట్టగా ఇదిగో మీ ఇద్దరు రాసుకున్న అగ్రిమెంట్ పేపర్ కాగితం ఇప్పుడు మనందరిలో ఉంది. ఇప్పుడు నేనే గనక దీన్ని గనక ఓట్లోళ్ళకి గనక చూపించడం జరిగిందంటే ఆదర్శ దంపతులుగా మీ ఇద్దరికి బహుమతి ఇవ్వకపోగా ఆ మోసం చేసినందుకు 420 కేసు కింద ఆడోళ్ల జైల్లో నిన్ను, మగోళ్ల జైల్లో నిన్ను, కాదు ఆడోళ్ల జైల్లో నిన్ను, మగోళ్ల జైల్లో నిన్ను ఎమర్జెంట్ గా తోసేస్తారు.
ఆ అగ్రిమెంట్ చూశాక మా ఇద్దరికి ఏ సంబంధం లేదని, మేము ఇరుక్కున్న కష్టాల నుంచి బయటపడడానికి తంటాలు పడుతున్నామని తెలిసి సంతోషించడానికి బదులు బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లాక్మెయిల్ అసలు నువ్వు మనిషివేనా? చూడు, అలాంటిది మీ ఇద్దరు ఎయిర్ కండిషన్ రూమ్ లో ఇన్ని రోజులు గడిపితే కనీసం ప్రేమ కూడా పుట్టలేదంటే నేను నమ్మను. అసలు ఇవన్నీ నాకు అనవసరం. రేపు శనివారం 10:30కి ముహూర్తం ఎట్టించేశాను. నువ్వు వచ్చి నా కూతురు మెళ్ళలో తాళి లేదు, పెడితే పెళ్లి కూడు, పెట్టకపోతే పిండాకుడు అనుకునే మడిచింది నేను. చాలా కోలాహలం అయిపోతాయి. చూడు బజిగోవిందం, నువ్వు కూడా వచ్చి 4 అచ్చింతలేసి సాక్షి సంతకం పెట్టేళ్ళు, లేకపోతే ఈర లెవెల్లో పై రింగ్ అయిపోతాయి. ఖబర్దార్. హెడ్ డౌను. మేనేజర్. ఎస్ సార్. ఇతన్ని వెంటనే ఈ హోటల్లో తరిమే. దివ్య, మీరు తలుచుకుంటే అతన్ని డబ్బి పాతేసి అగ్రిమెంట్ లాక్కోగలరు. దానికి తెగించలేదు అంటే అది మీ సంస్కారం. ఇంకా ఈ మంచాన్ని విడదీసి ఉంచితే నాకు ఆ సంస్కారం లేనట్టే లెక్క. దివ్య, నీలో ఆవేదన కనిపిస్తోంది. అతను అడిగింది మనకు కావలసిన డబ్బు గురించి కాదు, మనం ఆలోచించని పెళ్లి గురించి. కరెక్ట్. మనం పెళ్లి గురించి ఆలోచించలేదుగా. అయినా మనం కలుసుకుంది పెళ్లి గురించి కాదుగా, డబ్బు కోసం. ఆ డబ్బుతో మన అప్పు తీర్చాలి. నేను ఆ సంగతి మర్చిపోయాను. బాగా గుర్తు చేశారండి. మనకు కావాల్సిన డబ్బేగా. డబ్బే మనకు ముఖ్యం. డబ్బే మనకు ముఖ్యం. యుసి మిస్టర్ బ్రహ్మానందం, మనం పెట్టిన పోటీలో వీళ్ళనే రేపు ఆదర్శ దంపతులుగా అనౌన్స్ చేయి. అదేంటి సార్, వాళ్ళు అసలు దంపతులే కాదని ఓపెన్ గా చెప్తుంటే ఆదర్శ దంపతులుగా ఎలా అనౌన్స్ చేస్తాం సార్? వీళ్ళు ఇప్పుడు ఆదర్శ దంపతులు కాకపోయినా ఆదర్శంలో రుజువైంది కదా. వీళ్ళు రేపు పెళ్లి చేసుకుంటే మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఆదర్శ దంపతులు అవుతారు. అందుకే ప్రైజ్ అమౌంట్ ను కూడా 1,00,000 నుంచి 5 లక్షలకు పెంచుతున్నాను. 5 లక్షలే? నేను చెప్పినట్టు అనౌన్స్ చేయి. బాబా ధర్మం చేయండి బాబు, గుడ్డివాణ్ణి బాబు. ఐదో 10 ఇచ్చి పుణ్యం కట్టుకోండి బాబు. పోసి నీ అమ్మ కడుపు మాడ, నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావే? పైగా ఈ ముట్టి అవతారం ఏంటి, అడుక్కోవడం ఏంటి? ఇదేం కర్మ నీకు? ఇదేం కర్మ కాదు, నా బాస్ దే వల్ల నాకు పట్టిన అదృష్టం. ముట్టి నా కొడక, నా కూతురికి నువ్వు బాసువా? ఆదిలక్ష్మి లాంటి నా కూతురుని అడుక్కునేదాన్ని చేసావు కదరా. నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నాన్న, ఆయన ఏమన్నా అంటే నేను ఊరుకోను. ఏ? మనం ఎంత గొప్పలమైనా ఇన్నాళ్ళు పీనస్ తిండి తినిపించావు. అడుగు తినే వేషంలో ఉన్న 5 నక్షత్రాలు రుచిలో ఉంటే చూపించాడు. ఆయన ఎంత గొప్పడో నీకు తెలుసా? అమ్మ బజ్జి గోవిందం, నువ్వు సెంట్లు కూడా వాడతావా? ఎస్ సార్. చాలా కాట్లీగా ఉందే వాసన. అయితే నువ్వు అడుక్కున్న డబ్బులతో ఇవన్నీ కొనుక్కుంటున్నావా? ఎస్ సార్. ఈ లోకంలో డబ్బు కోసం నానా గడ్డి తినే మనుషులు చాలా మంది ఉంటారు. కానీ గడ్డి తినకుండా ఫస్ట్ క్లాస్ అయిన ఫుడ్ తింటూ బ్రతికే వృత్తి ఇదొకటే. దీంట్లో ఆదాయం ఉంటుంది, ఆదాయం పన్ను కట్టక్కర్లే, పెట్టుబడి పెట్టక్కర్లేదు. 5 స్టార్ హోటల్ లైఫ్ అనుభవించొచ్చు. అన్ని సుఖాలు తేలిగ్గా అనుభవించొచ్చు. మేము నిర్వహించిన ఆదర్శ దంపతుల పోటీలో వస్త్రాభిరుచి, భోజనాభిరుచి మొదలైన ఆహార విహారాల్లోనే కాకుండా సంప్రదాయాల్లోనూ పరస్పర అవగాహనలోనూ తమకు తామే సైతం నిరూపించుకున్న మనోహర్ దివ్యలను అభినందిస్తున్నాం. విజేతలు మిస్టర్ మనోహర్, మిస్సెస్ దివ్య. మొదటి నిర్ణయించిన మేరకు నగదు బహుమతి 1,00,000 రూపాయలుగా కాకుండా 5 లక్షలు ఇస్తున్నామని తెలియపరచడానికి మా ఆనంద్ ఎంటర్ప్రైజ్ తరఫున నేను సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను, పులకించిపోతున్నాను. మీ బహుమతి మొత్తం 5 లక్షలు అందజేసే ముందు మా ఆనంద ఎంటర్ప్రైజెస్ సంస్థ తరఫున ఒక అడ్వర్టైజ్మెంట్ ఫిలిం మీ దంపతుల మీద షూట్ చేస్తామన్నమాట. చూడముచ్చటైన కొత్త దంపతులకు వాడముచ్చటైన టాల్కమ్ పౌడర్. చిలక గోరింకల్ లాంటి చిన్నారి దంపతులకు అందానికి ఆనందానికి కారణం మా ఆనంద టాల్కమ్ పౌడర్. ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం, ఇంటి నిండా ఆనందం, ఒంటి నిండా ఆరోగ్యం. రాసుకుంటే సౌందర్యం, రాత్రిరంతా శృంగారం. ఆనంద 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 టాల్కమ్ పౌడర్. అలుగకురా
అలుగకురా అరవకురా ఉన్నది ఆనంద ఊరగాయ నోరూరించే ఆనంద ఆవకాయ. చిన్న చిన్న సీసాల్లోనూ పెద్ద పెద్ద దాడిల్లోనూ ఎక్కడ పడితే దగ్గ చెప్పవే మరి. ఇదిగో ఏమిటండి ఇది? ఆనంద కాఫ్ సిరప్. ఆనంద టెక్స్టైల్స్, ఆనంద షర్టింగ్, ఆనంద షూటింగ్, ఆనంద సారీస్, ఆనంద ఫ్యాబ్రిక్స్. నమస్తే. ఫ్లాట్ రూపంలో ఇది ప్రైజ్ అమౌంట్, ఇది వారి ఫోటో ఆల్బమ్. కంగ్రాచులేషన్స్. ఇయాలే 5వ తారీఖు సరిగ్గా వచ్చి డబ్బు పెట్టే రోజు. మీ తమ్ముడు గారిని సఫక్, దెబ్బలపాలెం సుబ్బయ్య ఖాన్ టపక్. దెబ్బలపాలెం సుబ్బయ్య ఖానా? ఈ దిబ్బలపాలెం సుబ్బయ్య ఖాన్ తో ఏం పనుండి వచ్చావురా లస్కోరా? ఎందుకు వచ్చానంటే మూర్ఛరాఘవాడు మెళ్ళో బెల్లేసినట్టు ఈ ఫోటో ఏముంటారా మెళ్ళో? ఎవడ్రా వీడు? ఈయనే మా బాసుగురు. బాసా? కళ్ళ గంతలు కట్టిన గుర్రంలా ఫేస్ వీడను. వీడు దాకా మరి నువ్వొచ్చావరా? పూర్వకాలంలో మహారాజులు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లకుండా ఒక కట్టో కటారో పంపించేవారు. కత్తి పట్టుకునే అర్హత నీకెక్కడరా జంబా? అబ్బబ్బే, విషయం చెప్తున్నానంతే. అయితే ఇది రాజు టైప్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట. ఏ టైపు ఫ్యామిలీ అయినా ఇతగాడు నాకు బాసు. ఇతనికి ఓ తమ్ముడు ఉన్నాడు. అతను బుద్ధుడు, బాలయోగి, ఆ టైపు జెంట్లమన్. ఆస్తిని ఇద్దరు అన్నదమ్ములకి సమానంగా వాటాలు పంచేసినా మా బాసు గుర్రం రేసులకి, అమ్మాయిల కేసులకి తన వాటా ఆస్తినంతా తగలేశాడు. ప్రస్తుతం తమ్ముడు మీద వాలిపోయి బతికేస్తున్నాడు. నాకు అరికాలు కొక్కునే టైం అయింది. నీ గోకి పెడతా. వీళ్ళ తమ్ముడి గారి భార్య ఓ బిడ్డను కానీ కన్ను మూసింది. అంటే ఇప్పుడు ఆస్తి అంతటికి వారసుడు ఆ పశువుడే అన్నమాట. మా బాస ఎలాగూ పెళ్లి పెటాకులు చేసుకుని తగలడ్డ గనక ఆ పశువుని లేపేస్తే ఆస్తి అంతా తనదైపోతుందని ఈ పుణ్యకార్యం తలపెట్టాడు. అయితే ఆ చంటుకుంటాను చంపేశాడా? అక్కడే వచ్చింది చిక్కు. చంపేద్దాం అనుకునేలోగా పులి మీద పుట్టలాగా ఎవరో వచ్చి ఆ చంటోని ఎత్తుకుపోయారు. అయితే ఆ సంటోని ఇప్పుడు నేను ఎత్తుకు తీసుకురావాలా? కాదు 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 కాదు, ఆ ఆస్తి అంతా మా బాసుకు వచ్చేలాగా చేయాలి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. అందాక ఇదిగో అడ్వాన్స్, మిగతాదంతా సింగిల్ పేమెంట్ లో ఇచ్చేస్తాం. ఆగు, నాకు తుమ్ముకునే టైం అయింది. ఆగండి, నేను తుమ్మి పెడతా. అన్నట్టు పాయింట్ చెప్పడం మర్చిపోయావా? ఏంటో చెప్పు. ఆ మధ్యన మా బాసు తన తమ్ముడిని మర్డర్ చేద్దామని ఓ రాత్రి వేళ బయలుదేరితే ఒక ఆడ దొంగ, ఒక మగ దొంగ ఎనపెట్లోంచి డబ్బు దొంగతనం చేస్తూ తిరిగి ఈ నెల 5వ తారీఖున అందులో పెట్టేస్తామని చెప్పడం మేము విన్నాం. ఏ తారీఖు? 5వ తారీఖు. ఆగు, ఏ చెప్పొద్దు. మీ బాసు తమ్ముడిని మీ బాసుని చంపించి ఆ ఇద్దరు దొంగల్ని ఈ కేసులో ఇరికించే టైం వచ్చేసింది. వెళ్దాం పద. హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ. నీ ఉప్పు తిన్నవాడిని మీ ముఖం చూడలేకపోతున్నాను. ఇది వ్యాసలైన్. దీన్ని మనలాంటి వాళ్ళం వెంట్రులకు రాసుకోవడానికి ఉపయోగిస్తాం. అదే పోలీసులు అయితే వేలుమతుల కోసం ఇలాంటి గేట్ల మీద రాస్తుంటారు. దీనివల్ల మనకేంటండి ఉపయోగం? ఓరి జంబా, ఈ రాత్రికి వాళ్ళు వస్తారా? గేట్ తోస్తారా? చేతులు పడతాయా? అప్పుడు వేలుమతులు పడిపోతాయా? దాంతో వాళ్ళు మద్దగా ఎదుర్కొంటారు కదా.
నాకు వీపు కోకునే టైం అయింది. మీ ఇద్దరు ఎవరు ఊగుతారు కోకండి. మీరు కోకండి. వీళ్ళ తమ్ముడు గారికి అయితే పైనగా ఉంది, అందుకని వాళ్ళు పైకి వస్తారు కదా. అప్పుడు పౌడర్ మీద వేలి ముద్రలు పడిపోతాయి. కాళ్ళతో నడిస్తే వేలు ముద్రలు ఎలా పడతారా జంబా? కాళ్ళకు కూడా వేళ్ళు ఉంటాయి. జై ధనలక్ష్మి. వాళ్ళు ఇనపెట్టిలో డబ్బెట్టడానికి వస్తారా? అప్పుడు ఇనపెట్టి మీద చేయిస్తారా? అప్పుడు వ్యాసలేని పూసేస్తాం. ఇనపెట్టి మీద చెయ్యి వేసిన తర్వాత వేసాలని పూస్తారా జంబా? చెయ్యి వేయకబడి పూయాలరా? పూస్తున్నాం. ఇది సరేనయ్యా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? నాకు ఆలోచన టైం అయింది. నేను చిటికలు వేస్తా గానీ ముందు నా దాని పని ఏమిటో చెప్పండి. ఏముంది, సింపుల్. నీ మెడలో కెమెరా ఉందా? వాళ్ళు శవం దగ్గరికి రాగానే ఫోటో తీసేయి. ఫట్. చూసారా చూసారా, 1 లక్ష వస్తుంది అనుకున్నాం, ఒకేసారి 5 లక్షలు, 5 lakhs. మనం చాలా లక్కీ ఫెలోస్ అండి. ఏమండి, ఇందులో 1 లక్ష మన హరిప్రసాద్ గారి ఇంట్లో దొంగతనంగా పెట్టేయాలి. లేకపోతే ఆయన మన గురించి పోలీసులు చెప్పినా చెప్పగలడు. అవునవును, దొంగతనంగానే పెట్టేయాలి. వాచ్మెన్ లేడే ఇవాళ? ఏమండోయ్, తాళం కూడా లేదంటోయ్. హాయిగా రాజమార్గంలో వెళ్ళొచ్చు అన్నమాట. మనం అనవసరంగా నిచ్చెనలెక్కి గోడలు దూకి నానా అవస్థలో పడక్కర్లేదు. మొదటి ఆధారం గేటు మీద వేలి ముద్రలు పడిపోయాయి. నమ్మది. సారీ అండి. అయ్యో, నా చెప్పులండి, మీ పుట్లే శబ్దం. ఓకే ఓకే. వీళ్ళు ఖచ్చితంగా మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టే. ఏమండి, ఎంత శబ్దమైన గురుడు లేవటం లేదు. ఏదైనా నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోతున్నాడా? నాకు అనుమానంగా ఉంది. అసలు గురుడు ఊపిరి పీలుస్తున్నాడా అని. అమ్మో, ఇప్పుడు వాళ్ళు వీడి తమ్ముడు శవం దగ్గరికి వెళ్తారు. నువ్వు ఫోటో తీరా జంబా. మెల్లిగా మెల్లిగా. అమ్మో, చచ్చాడు. ఎవడో ఫోటో తీశాడు. ఈ మధ్య ఏదో మన్నెత్తి మీదకి వచ్చేట్టుంది. నువ్వు చంపలేదు, నేను చంపలేదు. భగవంతుడా, ఈ కుట్ర మన మీద రుద్దడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అటు చూడు, మన బోడు గుర్తులు. ఇప్పుడు మనం భయపడి పారిపోయామనుకో, ఈ హత్య మనమే చేసామంటారు. అయ్యో, దొంగతనానికి వచ్చి ఈ హత్య మనమే చేసా ఉంటారండి. మనం బ్యాంక్ నుంచి 5 లక్షలు రాజేసామా? అందులో 1 లక్ష ఎనపెట్లో పెట్టామా? ఇంతకు ముందు ఎనపెట్లో ఉన్నవన్నీ పాత నోట్లు, ఇప్పుడు మనం పెట్టినవి కొత్త నోట్లు. పైగా నోట్ల నెంబర్లు మన దగ్గర ఉన్నాయి. అవునవును, పోలీసులు ఆ డబ్బు లెక్క పెడితే మనం దొంగతనానికి రాలేదు, ఆ డబ్బు తిరిగి పెట్టడానికి వచ్చామని తెలిసిపోతుంది కదండి. కమాన్ కమాన్. ఇనపెట్లో డబ్బుందని నాతో చెప్పలేదే? నువ్వు అడగలేదుగా. మర్డర్ కేసు ప్లాన్ చేసే హెడ్కి అడిగినవి అడగనవి కూడా చెప్పాలరా జంబా. ఈ మర్డర్ కేసు ఏదో మన మీదకి తిరగబెట్టేటట్టుంది. వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా విని దాన్ని బట్టి దెబ్బతీయాలి. దెబ్బలపాలెం సుబ్బయ్య ఖాన్. మళ్ళీ నన్ను ఎందుకంటే శవం దగ్గరికి తీసుకొచ్చారు, భయంగా ఉంది. పట్టుకో, చెప్తాను. బ్రీఫ్ కేసు పట్టుకో. శవంతో పాటు మనల్ని ఫోటో తీయటం, మెట్ల మీద ఆ పౌడరు, బయట గేటుకున్న గ్రీజు చూస్తుంటే ఎవరో ఇతను చంపి ఈ మర్డర్ లో మనం ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని క్లియర్ గా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఇంట్లో మనతో పాటు ఇతను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మర్డర్ కేసు ఈయన మీదకి వచ్చేస్తుందా? నోరు మూయరా లస్కోరా.
అసలు ఐడియా దొరక నేను వస్తుంటాను. ఏమిటి లోపల నుంచి ఒక్క మాట కూడా వినపడడం లేదు? ఏమైపోయారు వీళ్ళు? ఇప్పుడు ఏం చేద్దాం? రండి. అమ్మో, కొంప పనికింది. వీళ్ళు లోపల కనిపించడం లేదు. ఏమైపోయారా ఏమో. రండి చెప్తాను. వాళ్ళు మన కాళ్ళలో కారం కొట్టి తప్పించుకుపోయారు. అమ్మా, మీకు అసలు బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే గదిలో ఇన్ని దుప్పట్లు పెడతారా? ఇన్ని దుప్పట్లు ఉంటే తప్పించుకు పారిపోవడట్రా జంబా. పదండి పదండి. నువ్వు ఇచ్చిన దిక్కుమాలిన సలహాతో మా అయ్యగారు తమ్ముడిని చంపిన కూని కూర అయ్యారు గాని వాళ్ళని మాత్రం ఇరికించలేకపోయావు. నోర్మయ్, తప్పు నాది అన్నారంటే మీ ఇద్దరిని చంపేస్తాను. ఆస్తి కోసం తమ్ముడు కొడుకుని చంపుదామని కూడా చంపలేకపోతే తమ్ముడిని చంపండి అని అగ్గిలాంటి ఐడియా ఇచ్చాను. ఈ కూని కేసు ఎవరైనా అమాయకుల మీద తోసేద్దాం, మంచి అమాయకుడిని చూడండి రా అంటే మనకంటే అమాయకుడిని చూశారు. తప్పు మీద నాదే. మీ ఇద్దరు నోరు మూయండి. మన గుట్టు మట్టు తెలుసుకున్న వాళ్ళు మనకు మస్కా కొట్టి పారిపోతే కాట్ల కుక్కలా అరుచుకుంటారేంటి? పట్టుకున్నాం పదండి. పదండి. ఏమిటి అక్కడ రామాయణం జరుగుతుంటే ఇక్కడ పిడకలు వాటికి లాక్కొచ్చావు? అది కాదండి, సీక్రెట్. ఏమిటది? ఆ మనిషి కళ్ళజోడు పెట్టుకున్న మూలన గుర్తుపట్టలేదండి. డాక్టర్ని చంపితే బాబుకు ₹1,00,000. బాబుని చంపితే డాక్టర్ ₹1,00,000 ఇస్తానన్న వెధవ వాడేనండి. నాకేమో అయమయంగా ఉందండి, భయంగా ఉందండి. నువ్వేం భయపడకు, ఆ విషయం నాకు వదిలే. వాళ్ళ అడుగుజాళ్ళు ఎటెలాయో తెలిస్తే ఈజీగా పెట్టేస్తారు జంబాలు. అసలు ఇక్కడ ఎవరు అడుగుదారో లేవు, ఆకులలో తప్ప. అయితే ఇప్పుడేం చేయాలి? నాకు ఇంటికి టైం అయింది. ఇది కూడా రాదు. పట్టుకుందాం రండి. ఆగండి ఆగండి. మన ముగ్గురు వెళ్తే ముండామాయాల్సి వస్తుంది. రండిరా. Sorry. ఏదో ఉపాయం ఆలోచించాలి. ఎక్కుంటే లాభం లేదు. లచ్చుకోరా, నువ్వు కూడా తిన్నావా? నేనేం వెర్రి పప్పని అనుకున్నావు ఏంటి నీలా తినడానికి? నేను తినలేదుగా. నాకే మస్కా కొడతారట. ఎగిరి ఒక తను తనంటే ఉడతల్లా పడతారు. చూసుకోండి. నడుము విరిగింది బాబు. పడం తన పైన పడ్డాను, కార్పెట్ పైన పడ్డాను కాబట్టి సరిపోయింది. లేకపోతే పళ్ళు రాలేవి. ఒరే జంబాలు, మీ అంత తెలుస్తాను చూడండి. అయ్యో రే జంబా, పైకి వచ్చిందంటే ఇది ఏదో ఒకటి చేసేస్తుంది. పదో తరుకుందాం.
ఇదేమిటి మన గురువు చావు దెబ్బలు తిని పడిపోయాడు. మనకు కూడా ఇలాగ పడిపోతే మనకి దెబ్బలే ఉండవు. అరే ఇవి ఎక్కడ లేదు. చెప్పండి ఆ విధాల సంగతి నేను చూస్తాను, ఆ దునపతుల సంగతి మీరు వెళ్ళు, వెళ్ళు. చూడండి. చూడండి. చిటుకులటుకు చిటుకులటుకు వలపుల చిటికి తగిలి మెటికలిరిగి మెరిసిన ప్రేమ, ఇది తొలి ప్రేమ. అసలు కెటుకు మనకు మటుకు తెలిసిన చిలక తగిలి మెలిక తిరిగి మెరిసిన ప్రేమ, తొలకరి ప్రేమ. నిడిసి పడిన పడుచు సింగారాలు ఒడిసి పట్టే